గారు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నూట 19వ దావీదు కీర్తన 21వ వచనం నుండి 32వ వచనం వరకు. కీర్తనలో 119వ అధ్యాయం 21వ వచనం నుంచి ఉత్తర ప్రత్యుత్తరీతిగా చదువు. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాటలాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నా ప్రాణము నీరైపోయేను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కపటపు నడత నాకు దూరము చేయుము, నీ ఉపదేశమును నాకు దయచేయుము. సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను, నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము. నా హృదయమును నీవు విశాలపరచునప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలని ఆశపడినట్లయితే దయతో ముందుకొచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రైట్, సాక్ష్యాలు లేకపోయినట్లయితే మనం స్తుతి ఆరాధన క్రమంలోకి ముందుకు వెళ్దామండి. స్తుతి ఆరాధన దేవుని నామం స్తోత్రం. మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. నాది ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే 22 ఇయర్స్ 23 ఇయర్స్ నుంచి మాది కోర్టుది కొద్దిగా ప్రాపర్టీది డివైడ్ నడుస్తుంది. అందరికీ తెలుసు, అన్నలకంతా తెలుసు. అయితే అది మా తాతది. మా పెద్దనాన్న మేము మా డాడీ ఫైట్ చేస్తూ ఉండగా మా పెద్దనాన్న చనిపోయిండు. అయితే అది అట్టనే కంటిన్యూ అవుతుంది. 22 ఇయర్స్ నుంచి నడుస్తుంది. మా సైడ్ అయింది ఫస్ట్ టైం, దాని తర్వాత అపోజిట్ అక్కడ అయింది. అయితే మేము వేసిన డివైడ్ అంటే మా పొజిషన్లో మేము ఉంటాం, మీ పొజిషన్లో మీరు ఉండండి అంటే అక్కడ అతను మా అన్ననే, మా పెద్దనాన్న కొడుకే. అతని సీనియర్ పాస్టర్ బెంగళూరులో ఉంటాడు. అతని సేవ 30 ఇయర్స్ నుంచి చేస్తుండు. అయితే అట్టనే ఇక దేవుడా ఇక న్యాయం ఎవరి పక్కకు ఉంటే వాళ్ళ పక్కకు న్యాయం జరిపించండి, మేమైతే అన్యాయం చేస్తలేమని అయితే అట్లనే మేము ఫైట్ చేస్తున్నా. మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ మళ్ళా మా అడ్వకేట్ ఎవ్రీ ఇయర్ 30,000 40,000 లాస్ట్ ఇయర్ అన్నాడు, జాషువా గారు ఈ సరిది మీ దిక్కే అవుతుంది, మీ సైడ్ అవుతుంది, మళ్ళా మాకు ఫీజు మీరు ఎక్కనేయాలంటే సరే సార్ కానీ అయినాక నేను ఫీజు ఇస్తలేదంటే లేదు, మీరు హ్యాపీతో మాకు ఇప్పుడే ఇవ్వాలి, మీరు తర్వాత ఇయ్యరు అంటే అరే ఇతను 100% చెప్తుండు కదా అని నేను మళ్ళీ 10,000 ఎక్స్ట్రా ఇచ్చిన నా ఇచ్చిన ఫీజుతో పాటు. ఆ 2 months తర్వాత జడ్జిమెంట్ అయిపోయింది. జడ్జిమెంట్ అయిపోయినాక జడ్జిమెంట్ అయిందని మా అడ్వకేట్ చెప్పలేడు. అయితే అతను అపోజిట్ వాడు కొనుక్కొనోడు అతనికి తెలుస్తలేదు. అది ఏమంటారు జడ్జిమెంట్ ఆల్ ఆఫ్ ఫేవర్లో అయిపోయింది. అయితే నేను షాక్లో అయిపోయినా, అంతా మాకు చెప్పి ఇట్లా అయిందని ఫస్ట్ అయిన తర్వాతనే థర్డ్కో ఫోర్త్కో ఇంట్లో మాకు చెప్పినా కానీ ఇక అంతా నేను ఫీలింగ్లో ఉన్న. ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఇద్దరు ముగ్గురికి అడిగితే ఏమంటున్నారు, నువ్వు 22-23 ఇయర్స్ నుంచి చేస్తున్నావు, నీ ఇప్పటివరకు ఇంత ఒక ప్లాట్ తీసుకొని 2 రూములనే వేసుకుంటుంటివి అన్నారు. అది నిజంగా అన్ని డబ్బులు అయితే నేను వేసిన. నా మ్యారేజ్ అయినాక సుమిత్ర చూస్తుంది నేను ఎంత డబ్బులు వేస్తున్నాను. నా మ్యారేజ్ బిఫోర్ నుంచి ఉన్నది అది.
అప్పటి నుంచి నా కష్టపడి ఒక్కొక్కసారి అయితే నా శాలరీ మొత్తం అక్కడ శాలరీ తీసుకొని పోయి డైరెక్ట్ వకీల్ చేతిలోనే కవర్ ఇచ్చిన అసలు దినాలు చూసిన. అయితే దేవుడా ఇట్టెందుకు అవుతుంది, నేను న్యాయం ప్రకారం పోతున్నా అంటే ఆపోజిట్ అతను మా అన్ననే, అతను పాస్టర్ కానీ అతని క్రిమినల్ మైండు. మా డాడీ ఈడ లేడని ఒకటి పుట్టించిండు, ఫ్లాష్ ఫ్లాష్ సారీ అబద్ధం సాక్ష్యం చెప్పించిండు. మళ్ళీ దాని తర్వాత అతను లేడని డాక్యుమెంట్స్ సృష్టించిండు. అతను దేని పని సాటర్డే సండే 2 దినాలే చర్చ్. దాని తర్వాత 4 డేస్ ఇక బిదర్ రావాలి, అతని పని అతను చేయించాలి. డబ్బులు చాలా డబ్బులు ఉన్నాయి నా దగ్గర. అట్లా ఆయనకి ఇప్పుడు మైసూర్లో వైఫ్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది, ఆమెకు 2 lakhs ఉంటుంది. అతనికి డబ్బు ఉన్నది, ఆడ ప్రాపర్టీ ఉన్నది, బీదర్లా ప్రాపర్టీ ఉంది. అది కాక మా అత్త అంటే మా ఫాదర్లది అక్క, 2 అక్కలు, ఒక ఆమె ప్రిన్సిపల్, ఒక ఆమె టీచర్, గవర్నమెంట్ సర్వెంటే. మా డాడీకి బి అక్కలే, వాళ్ళ డాడీకి బి అక్కలే. ఆడంతా మాకు ఆలోచన దూరం చేసి ఆమె జాషువా కింది ఫ్లోరు పైన ఫ్లోరు ఆయనకి ఇస్తాడు. అది కడుపులో పెట్టుకొని ఎప్పుడు పోయిండో ఎప్పుడు లేడో, ఎప్పుడు ఆయన పేరు వాళ్ళ డాడీ పేరు మీద చేయించిండు. అది అట్టనే అది 1.5 కోటి రూపాయలు అది ప్రాపర్టీ తీసుకున్నాను. నేను ఒకటే అడిగింది ఏంటంటే, నేను కానీ నా భార్య అడిగేది ఏంటంటే, దేవుడా మేము ఇన్ని రోజుల నుంచి అన్యాయం వద్దు, న్యాయం ప్రకారమే మేమున్న పొజిషన్లే మాకు వచ్చేటట్ట. అతను అన్యాయం చేస్తున్నాడు, లోకం చూస్తుంది, బిదర్ చూస్తుంది అని ఒకటే ప్రేయర్ చేసుకొని ఉంటున్నాం. కానీ మొన్న మళ్ళా మా సైడ్ కాలేదు. మొన్న బిదర్ వెళ్తే చాలామంది ఏమన్నారంటే, లేదు మేమంతా మాట్లాడతామన్నారు. చర్చికి వెళ్ళినాం, చర్చికి వెళ్తే డిఎస్ అంటే డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్, మళ్ళీ పాస్టర్ కమిటీకి వాళ్ళందరికీ లెటర్ ఇచ్చిన, ఇంత అన్యాయం చేస్తున్నారంటే మేము నీకు చెప్పాక మాకు అందరికీ తెలుసు అని, వస్తలేడు కూర్చుంటలేడు అని. మళ్ళీ అప్పుడే ఇమీడియట్ ఆఫీస్ నుంచే ఫోన్ చేసిండ్రు ఆయనకి, మీరు ఎక్కడున్నారంటే నేను ఈడే ఉన్నా అంటే, మీరు ఈవినింగ్ రండి ఆఫీస్కు మీ సరి మాట్లాడాలి అని. వస్తాడు, రాడు. పోలీస్ స్టేషన్లో పిలిపించిండ్రు, కాంప్రమైజ్ చేస్తా అంటాడు. సార్ నేను వస్తాను, రేపు నాకు చర్చ్ ఉన్నది, ఇదే చెప్పాలి, వెళ్ళిపోవాలి. ఆడేంది అంటే, నేను ఇల్లీగల్ గెలిచిన, నేను ఇలా జరిగి ఎందుకు ఇలా వెకెంట్ చేయించాలి. ఇక కొద్దిమంది ఇక సుమిత్ర ఏంటంటే కోపంకి వచ్చి ఇక డబ్బులు వేసి, ఆమె కోపం, ఆమెతో పాటు చాలామంది ఉన్నారు. ఎన్ని డబ్బులు వేస్తాము మొత్తం అక్కడే డబ్బులు అంటే, నాకేందంటే సరే నేను ఇబ్బరం బతున్నాము, మేము మంచిగా ఉన్నాము, మేము ఇంకా ఎక్కడైనా తీసుకోగలుగుతాము. ఆడ ఏంటంటే 2 పిల్లలు, మా అన్న పిల్లలు. అన్నది పరిస్థితి మీకు తెలిసే, మా డాడీ ఇక 80+. నేను గిట్లా వదిలేస్తే మళ్ళీ పిల్లలకైతే స్టడీ ప్రకారం దేవుని ఆశీర్వాదంతో మంచిగా ఉన్నది. ఒకళ్ళు స్పాన్సర్ ఇచ్చిన మేడము, వాళ్ళు మంచిగా చదువుతున్నారు. కానీ వాళ్ళ ఫ్యూచర్ మళ్ళీ ముందరికి ఎట్లా, మళ్ళీ నేను ఎక్కడ రెంట్కి పెట్టాలి, మళ్ళీ వాళ్ళకు ఇప్పుడో నేను మా అక్క చూసుకుంటున్నాం మంచిది, వాళ్ళకి తినడానికి ఉండడానికి బట్టలకు అన్నీ చూసుకుంటున్నాం. మళ్ళీ ఇది ఒకటి పెద్దది, ఇది ఒక రిస్క్ వస్తుంది కదా అంటే చాలామంది సరే డిస్కస్ చేస్తే, సరేలే నేను ఫైనల్ ఏం డిసైడ్ చేసిన అంటే, నేను మా అక్క ఇద్దరే మాట్లాడుకుంటాం. అక్క నేనైతే జడ్జి మళ్ళీ అప్పీల్కి వెళ్తా, ఏమి ఎక్కడైనా అయింది ఎట్టనైనా అయింది నా ప్లేస్లో అయితే కాంప్రమైజ్కి అయితే అంతా చెప్పిన క్రెడిట్ ఉన్నారు. దేవుడు ఎప్పుడన్నా అతని మైండ్లో ఇస్తాడేమో, నేను అన్యాయం చేస్తున్నా, నాకు దేవుడు మస్తు ఇచ్చిండని అప్పుడన్నా తెలుసుకొని వదిలేస్తాడేమో. అతను వదలకుండా మొత్తం వద్దు మా ఉన్న ప్లేస్లోనే అన్నట్ట అవుతుందేమంటే, అది అనుకుంటాడేమో అని ఆశతో నేను ఇంకా ముందర వెళ్దామంటున్నా. మీరు మీ ప్రేయర్ రిక్వెస్ట్లో, మీ ఫ్యామిలీ ప్రేయర్లో ప్లీజ్ దాని కొరకు ప్రేయర్ చేయండి. ఏంటంటే న్యాయం జరగాలి. నేను అన్యాయం చేస్తే నా ఫేవర్ కారదు, ఒకవేళ అతను అన్యాయం చేస్తే అక్కడ దేవుడు ఓన్లీ న్యాయం జరపాలి అని మీకు అందరికి నా రిక్వెస్ట్. మీ ఫ్యామిలీ ప్రేయర్లా ఇది ఒక గుర్తు పెట్టుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకైనా సాక్ష్యాలు ఉంటే కనుక మరి ఎవరిని చెప్పండి, లేదంటే ముందుకి కొనసాగుదాం. రైట్, ఈ సమయంలో ప్రభు సన్నిధిలో స్తుతి చెల్లిద్దాం. మరి బ్రదర్ చెప్పిన సాక్ష్యాన్ని ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని, మరి మన సంఘం ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు చేశారు. అదేవిధంగా ఈ ప్రార్థనల వల్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మనం చూసాం. మరి ఈ విషయంలో కూడా మరి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. రైట్, ఈ సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే దేవునికి స్తుతి ఆరాధన చేద్దామండి. మన హృదయాన్ని, మన తలంపుల్ని ఆయన వైపు ఎత్తుకొని ఆయన నామాన్ని ఘనపరచడానికి మన హృదయాన్ని ఆయన తట్టు ఎత్తుదాం. మన 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకొని, ప్రవ్వా వారమంతా మమ్మల్ని కాపాడారు నాయన, మీ కొందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని ప్రేమించో తండ్రి, మీ కొందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని రక్షించుకున్న దేవా, మీ కొందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని కాపాడిన దేవా, మీ కొందనాలు స్తోత్రమయ్యా. అయ్యా నా తండ్రి, నీ వైపు మా చేతులు ఎత్తినప్పుడు నీ కృపను మాకు ఇచ్చిన దేవా, మీ కొందనాలు. ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి
పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ ప్రవ్వా, అయ్యా నాయన అగ్నిలో నాయన మేము నడుస్తున్నప్పటికీ కూడా ప్రవ్వా, జలముల్లో మేము వెళుతున్నప్పటికీ అయ్యా ఎన్నడూ మేము కాలకుండా మునక్కుండా నాయన కాపాడుతున్న దేవా మీకు స్తుతులు వందనాలు స్తోత్రం అయ్యా, మీకు స్తుతులు వందనాలు స్తోత్రం అంటే దేవుని స్తుతి చెల్లిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, పరిశుద్ధుడా మీకు వందనాలు, ఘనమైన దేవా మీకు వందనాలు, అత్యున్నతుడా మీకు స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రములు, మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రం. మహిమగల దేవా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. హల్లెలూయా 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 స్తోత్రం. ఎబెనేజరువై మాకు తోడైన దేవా నీకు వందనాలయ్యా. అనేక పరిస్థితుల్లో నాయన, అనారోగ్య స్థితిలో నాయన మీరు యెహోవా రాఫగా ఉండి మమ్మల్ని ఆదరిస్తున్న తండ్రి మీకు స్తుతులు వందనాలు స్తోత్రం. మమ్మల్ని నిత్యము చూచున్న దేవా మీకే స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి మీకు వందనాలు స్తోత్రములు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ఇంపూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరూ చెప్దాం. ఆరాధన ఆరాధన ఆరాధన
పరిశుద్ధాత్మ కృపలో మమ్మల్ని నడిపించి బలపరిచే దేవా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నా నాయన. ఈ సమయంలో నా తండ్రి మీ స్తుతించే గొప్ప కృపను మాకు ఇచ్చావు నాయన. నీ బిడలుగా ధన్యులుగా మమ్మల్ని చేసిన తండ్రి మీకే వందనాలు స్తోత్రమయ్యా. అవును తండ్రి, మమ్మల్ని చూచే దేవుడు, ఆదరించే దేవుడు నాయన, మా సహాయకర్తమైనటువంటి తండ్రి మీకు వందనాలు. మా అనారోగ్యం నుంచి విడుదల ఇచ్చే దేవా నీకు వందనాలు. మాకు స్వస్థతనిచ్చే తండ్రి మీకు స్తుతులు వందనాలు స్తోత్రమయ్యా. మమ్మల్ని నడిపించే దేవా నీకు వందనాలు. మీ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టుకునే తండ్రి మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ నామానికే మహిమ ఘనత ప్రభావములు ఆరోపించుకుంటున్నాం నా ప్రభువా. ఇదిగో ఈ సమయంలో తండ్రి స్తుతించుకునే కృపనిచ్చారు. ఇంకో నాయన, ముందు కార్యక్రమంలో మీరుండండి, వాక్యంలో మీరుండండి, వాక్య ధ్యానంలో మీరుండండి. మీరే మాతో మాట్లాడండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపమని సర్వశక్తి గల మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును ఘనుడు ప్రియకుమారుడైనటువంటి యేసు అతి శ్రేష్టమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దేవుని యొక్క మహిమగల నామానికి వందనాలు చెల్లిస్తున్నా. కూడి వచ్చిన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయం మందు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనం సిద్ధపరచుకుందామండి. మన హృదయాన్ని ప్రభు తట్టెత్తుదాం. ప్రభువా మాతో మాట్లాడండి అని ప్రభుని అడుగుదాం. మరి దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటనంటే పరిపూర్ణముగా ఇచ్చుట. ఏంటండి? పరిపూర్ణముగా ఇచ్చుట. పరిపూర్ణముగా ఇచ్చుట అనంటే మనకి ఏం ఆలోచన వస్తుంది? క్రైస్తవులుగా, పుట్టు క్రైస్తవులుగా, లేదంటే రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయినటువంటి విధానంలో పరిపూర్ణంగా ఇచ్చుట అనే మాటకి మనకి ఏ ఆలోచన వస్తుంది చెప్పండి త్వరగా. యాక్చువల్గా ఏమొస్తుందంటే, ఫస్ట్ థాట్ ఏమొస్తుందంటే, పరిపూర్ణంగా మన దగ్గర ఉన్నది ఏంటి? కానుకలు ఇచ్చుట. ఫస్ట్ ఆలోచన అదొస్తుంది. తర్వాత కొంచెం స్టార్ట్ అవుతుంది కనుక మరి ఇంకా హృదయం అని అదని ఇదని మనకి ఆలోచన వస్తుంది. అయితే ఇక్కడ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విధానము ఏమి అనంటే, ఇచ్చుట అనేది ఏదైనప్పటికీ ఆయనకి ఇచ్చేది ఎలా ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడినై ఉన్నారు. రైట్. ఈ మొట్టమొదటిగా లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దామండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదివి ముందు కొనసాగుదాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడనని చెప్పాను. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. అందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధి, ప్రభువా ఈరోజు నాతో మాట్లాడని ప్రభు సన్నిధిలో మనం అడుగుదామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. జీవాధిపతి అయిన తండ్రి మీకు స్తుతులు వందనాలు తండ్రి. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు, స్తోత్రములయ్యా. నాయన ఇదిగో తండ్రి, యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభు అయ్యా మమ్మల్ని ప్రేమించి నాయన మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు. నీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడండి అయ్యా. నేను మాట్లాడితే నాయన కార్యాలు జరగవు ప్రభా. నన్ను చూస్తే, నన్ను కనపరుచుకుంటే ప్రభా ఏ హృదయము తెరవబడదు నాయన. మీరు నన్ను మరుగుపరిచి నీ దివ్యమైన వాక్కును నాయన మాకు దయచేయమని అడుగుచున్నా. ఏమైతే నాలో సరి చేసుకోలో, ఏమైతే వింటున్న వారిలో సరి చేసుకోలో సమస్తమును నా తండ్రి సరిచేసి నాయన నీ కొరకు నిలబడడానికి సహాయం చేయండి. మాతో మాట్లాడండి అయ్యా తండ్రి. నా నోటి మాట నాయన నా హృదయ ధ్యానం ఈ స్వాధీనంలో తీసుకొని కేవలం నీకు సమర్పించుకొని ఉండగా మీరు మాత్రమే మాట్లాడమని అడుగుచున్నా. ఏడంతల ఆత్మశక్తితో నన్ను నింపమని అడుగుచున్నా. మానవ మనసు కాక, మానవ ఆలోచన కాక, మానవ జ్ఞానము కాక నీ పరలోకపు జ్ఞానమును నాలో నింపి ప్రవ్వా మీరే నా తండ్రి మా అందరితో మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. నీ ఆత్మశక్తి చేత కార్యము జరిగించి మా హృదయాలు, మా తలంపులు నాయన చూచే చూపు, వినే
వినికిడి సమస్తము కూడా మీ స్వాధీనంలోకి తీసుకోమని సర్వోన్నత విపాదములకు స్తుతులు చెల్లించుకుంటూ జీవాధిపతి అత్యున్నతుడైనటువంటి యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను, నేను మీకు అప్పగించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక వాక్యాన్ని మనం చూస్తే గనక ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏమి అనంటే, క్షమించినప్పుడు మీరు క్షమించబడతారు. సెకండ్ వన్ ఏంటనంటే, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. అనెచ్చి ఎలాగిస్తారంట దేవుడు? పరిపూర్ణంగా ఇస్తాడు. మనము ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలి అనంటే ఏ విధంగా ఇస్తాం? ఒక కొలత ఉంటుంది మనకి కదా, రైట్? ఒక కొలత ఉంటుంది, ఆ కొలతో మాత్రమే ఇస్తూ ఉంటాం. అయితే దేవుడు లాస్ట్లో ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఏ కొలతతో ఇచ్చావో అదే కొలతతో నీకు ఇవ్వబడును, రైట్? మరి ఇప్పుడు మనం ఆలోచిస్తే మనం ఇచ్చే సమయం కావచ్చు, మనం ఇచ్చేటువంటి మరి మన హృదయం కావచ్చు, అది దేవుడు కొలుస్తారా కొలవరా? రైట్? ఈ వాక్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే కొలత అనేది కంపల్సరిగా కొలుస్తారు. ఎలా కొలుస్తారు? నీవు ఎంత సమయాన్ని దేవుడికి ఇచ్చావో అంత సమయాన్ని ఆయన మనకి స్పెండ్ చేస్తారు. మనం ఎంతైతే హృదయంలో ఆయనకి స్థానం ఇచ్చామో ఆయన కూడా అంతే స్థానాన్ని, అంటే అలాగని దాన్ని ఫిక్స్ అయిపోకండి. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు గనక అంతకంటే ఎక్కువ ఆయన ఇవ్వగలడు సమయాన్ని. అదేవిధంగా ప్రభువుకి ఎంత ఏమిస్తున్నామో, అది కానుకే కావచ్చు, సమయమే కావచ్చు, లేదంటే మన హృదయమే కావచ్చు, మన తలంపులే కావచ్చు, రైట్? మన తలంపులే కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం గనక కొలత కొలిస్తే అదే కొలతతో తిరిగి మనం పొందుకుంటామని ఖరాఖండిగా దేవుడు ఈ మాట మాట్లాడేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మాట చూడండి, మీరు ఇచ్చేది గనక అనెచ్చి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో ఏమవుతుందటండి? మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. ఇక్కడ చూడండి, మనం ఏదన్నా 1 కిలో ఏదన్నా తీసుకొచ్చే షుగర్ అనుకుందాం, ఒక బాటిల్లో వేస్తున్నాం. ఫస్ట్ వేసిన వెంటనే చాలా త్వరగా నిండిపోద్ది. ఆ కంటైనర్కు ఉన్న కెపాసిటీ 1 కిలో అయినప్పటికీ కూడా మనం వేసిన వెంటనే ఇంకా ప్యాకెట్లో కొంత ఉండగానే నిండిపోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం దాన్ని? అది ఇది 1 కిలో కెపాసిటీ, మనం వేస్తుంది 1 కిలో. అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలా కానీ అనిచ్చి కుదిలించి అప్పుడు వేస్తే సెట్ అవుతుందా లేదా? అంటే ఈ పై ఇచ్చేది పైన చేసేది కాదు, కానీ ఏం చేయాలంటే అనిచ్చి కుదిలించి పొల్లి పారినటువంటి స్థితిలో గనక మన ప్రార్థన కానీ మన వాక్య ధ్యానము కానీ ప్రభుకి ఇచ్చే సమయం కానీ ఏమైనా ఆ విధంగా ఉంటే గనక దేవుడు ఏం చేస్తాట? అదే కొలత మన వైపుకి కొలుస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ఈరోజు మాట్లాడుతున్న ఈ మాట మనం చూస్తే ఇది ఒక్కటే కాదండి. మనం పరలోకమందున మా తండ్రి అనే వాక్యాన్ని ప్రార్థన మనం చెబుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడతాం? మా అపరాధములు క్షమించమని అడుగుతాం. ఎలాగ క్షమించాలి? మేము ఇతరుల అపరాధములు ఎలా క్షమించామో మా అపరాధములు కూడా అలా క్షమించండి చెప్పేస్తాం. నిజముగా అది మనసులోంచి వస్తుందా? అమ్మో ఇది నిజమే కదా అని మనం అనుకుంటామా? చాలాసార్లు అనుకోం కదా. అంటే మనం ఇతరులను ఎంతగా క్షమించగలిగామో దేవుడట మనల్ని అంతగానే క్షమిస్తానంటున్నాడు. మన ఇతరులకి ఎంత హృదయపూర్తిగా ఇస్తామో దేవుడు అంతగా మనకి ఇస్తాడని చాలాసార్లు అమ్మగారు చెప్తా ఉండేవారు. మరి మీకు గుర్తుందో లేదో తెలియదు, బాగా యూజ్ చేస్తారు ఈ మాట. ఏమని అంటే, నీవు ఇతరుల అవసరతల కోసం ఎంతగా ప్రార్థన చేస్తావో ఫస్ట్ నీ అవసరత తీర్చి నీ ప్రార్థనకి ప్రతిఫలంగా వాళ్ళ అవసరతను కూడా దేవుడు తీరుస్తాడు అని కదండి. అయితే ఇది అనమాట. అంటే మనం ఏం చేస్తున్నాం? అనిచ్చి కుదిలించి పొర్లి పారినట్టుగా ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడంటే మనవడిలో అంతకంటే ఎక్కువ వేస్తాడు ప్రతిఫలాన్ని. అది దేవుడు ఈరోజు మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగే ఒక స్త్రీ చేసిందండి, తన యొక్క శక్తికి మించి దేవునికి ఇచ్చిందంట. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. కానీ ఆమె ఎవరంటే పరిశుద్ధురాలు కాదు, భక్తిపర్రాలు కాదు, దేవుడు పూర్తిగా ఎరిగిన వ్యక్తి కాదు. ఆవిడ ఎవరంటే ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ, రైట్? ఆ వాక్యాన్ని చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 7వ అధ్యాయము 38వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటారు. ఆవిడ పక్క పేజీలోనే ఉందండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనాన్ని నేను చదువుతానండి. 7వ అధ్యాయము 37వ వచనం, రైట్?
ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ ఈమె చేసిన విషయాన్ని మనం చూస్తే గనక రీసెంట్గా మరి బాగా వైరల్ అయినటువంటి ఒక వాట్సాప్లో ఉన్న ఒక షేర్ అనమాట. ఏంటది పోస్ట్ ఏంటనంటే, ఒక స్త్రీ ఒక అత్తర అమ్ముతున్నటువంటి షాప్, అది ఇలాగే పాతది యూదుల నాటు ఉన్నటువంటి షాప్ లాగే ఉంది. ఆ మనిషి కూడా అట్లా ఉంది. ఆమె ఏం చేస్తుందనంటే, నాకు మా రిలేటివ్ పంపించారు ఆ యొక్క పోస్ట్ని. ఏం చేస్తున్నాను నేను అనుకు, ఇదేంటి వీళ్ళ అటైర్ సరిగ్గా లేదు, వీరు మాట్లాడే విధానం అది ట్రాన్స్లేషన్ అనమాట. లేదు ఇదెందుకు పెట్టింది నాకు అర్థం కావట్లేదు, ఫస్ట్ అర్థం కాలేదు నిజంగానే. అయితే ఆ ఆమె ఉంటే ఈ వచ్చిన ఆమె కూడా అంత అటైర్ సరిగ్గా లేదు, వేసుకున్న బట్టలు అవి అంటే లైక్ కొంచెం బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంది. ఆమె వచ్చి ఒక బ్యాగ్లో ఏం చేస్తుందంటే, ఒక సంచిలో డబ్బులు ఇచ్చేసి నాకు ఈ షాప్లో ఉన్న అత్యున్నతమైనటువంటి మధురమైన సెంట్ కావాలి అని అడుగుతుంది అనమాట. అత్తరు కావాలి అని అడిగింది. ఆమె ఏం చేస్తుందంటే ఏదో ఒకటి ఇచ్చి స్మెల్ చూపిస్తే, నేను ఇది నాకు వద్దు, నాకు నచ్చలేదు, ఇంకా అత్యుత్తమైనది కావాలి, ఎందుకంటే ఇది రాజు కోసం నేను ఇవ్వాలనుకుంటున్నా, రాజుకి బహుమానంగా. అయితే ఆమె అంటుంది, సెల్ చేసే ఆమె, అలా కాదు, నా దగ్గర ఉంది కానీ మీలాంటి వాళ్ళకి నేను ఇవ్వను, ఒక జీవితకాలం సంపాదన అంత ఇచ్చే గొప్ప ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఇస్తాం, వాళ్ళ కోసం మేము దాస్తాము. ఎవ్రీ ఇయర్ వాళ్ళు కొనుక్కుంటారు, వాళ్ళకి చాలా ఆస్తిపరులై ఉంటారు, ధనాలు ఉంటాయి, వాళ్ళకి ధనాగారాలు ఉంటాయి, అలాంటి వారికి అమ్మేది ఒక్కటి అనుకుంటా, ఒక్కటి మాత్రమే మా దగ్గర ఉంటుంది, అది మీలాంటి వాళ్ళకి అమ్మము అని చెప్తుంది. అప్పుడు ఈమె ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకో బ్యాగ్ ఇచ్చింది, ఇంకొక సంచిలో మనీ ఇస్తే ఇది కూడా సరిపోదంటది. అయితే ఆమె 4-5 బ్యాగ్స్ ఇచ్చి ఏమంటదంటే, ఇది నా సంవత్సర కష్టార్జితము, ఒక సంవత్సరంలో నేను సంపాదించింది, నా జీవితకాలం ఒక సంవత్సరం అంతట్లో నా సంపాదన అంతా నీ ముందు పెట్టాను, ఇప్పుడు నాకు ఆ అత్తరు ఇవ్వని అడుగుతాయి. ఎందుకు నీకు ఇంత కష్టం, నీవు సంపాదించిన అంత సంవత్సర కాలం సంపాదించిన అంత ఇక్కడ పెట్టేస్తున్నావు కదా, అవసరం ఏంటంటే ఇది రాజుకు కావాలి అని చెప్తుంది ఆమె. ఏమంటది, రాజుకు కావాలి, ఆయన రాజాది రాజు, ఆ రాజుకి కావాలి అని అంటే, సరే ఆమె తీసుకొని ఇంకే దిక్కు లేక అమ్మిందనమాట. ఆమె అంతవరకు విన్నాను నేను, అవసరమా ఇది నాకు ఎందుకు అని ఆపబోతుంటే వెంటనే నాకు కనిపించింది ఏంటంటే, ఆమె పరుగున ఆ పరిసెని ఇంటికి ఆ కత్తెర పట్టుకొని వస్తుందన్నమాట. ఆమె ఎవరంటే పాపాత్మురాలైనటువంటి స్త్రీ. అందుకే నాకు ఆ అటార్ నచ్చలేదు, ఆమె బాడీ లాంగ్వేజ్ నచ్చలేదు, అలాగే చూపిస్తున్నారు. అయితే ఇది ఏదో ఎందుకు పంపించిందో నాకు అర్థం, ఎందుకంటే ఆమె నేను ప్రేయర్ పార్ట్నర్స్, నేను చాలాసార్లు చెప్పుంటా, మా అక్క కూతురే ఆమె. ప్రేయర్ విషయాల్లో బాగా ఇదిగా ఉంటాం అనమాట, ఇద్దరు అనుకొని మాట్లాడుకోవడం, ఒకే దర్శనాలు రావడం అని మీకు చాలాసార్లు చెప్పుంటాను. అయితే అది చూసిన వెంటనే అప్పుడు నేను రియలైజ్ అవుతున్నాను అనమాట. ఆమె పెద్ద అత్తరబుడ్డి పట్టుకొని గుమ్మం దగ్గర నిలబెడితే అందరూ పైనుంచి కింద చూస్తున్నారు, ఆమెను ఈమె ఎందుకు వచ్చింది పాపాత్మురాలు కదా అని అనుకుంటే, ఈమె ఏం చేస్తుందంటే యేసయ్య దగ్గరికి వచ్చి వెనక తట్టు ఆయన పాదాలు పట్టుకొని ఆ యొక్క అత్తరుని పోసి ఏడుస్తూ తన కన్నీళ్లతోని అత్తరుతోని ఆయన పాదాలు కడుగుతూ తన యొక్క జుట్టు తీసి తుడుస్తూ ఉంది. అంటే ఆమె ఎంత ఇచ్చింది దేవుడికి, అనిచ్చి కుదిలించి పొర్లిపారునట్లుగా తన జీవితంలో ఉన్న సంపాదించింది అంతా కూడా అక్కడ పెట్టేసి ఆయన కొరకు ఏం చేసిందండి, ఆ యొక్క అత్తరును కొన్నది. అంటే మనం అందరూ ఇప్పుడు అత్తరు పట్టుకురావాలా, అది కాదు దేవుని ఉద్దేశం. అక్కడ ఆమె సమర్పణ కనిపిస్తూ ఉంది, అక్కడ ఆమె లోబడే విధానం కనిపిస్తుంది, తన యొక్క పాపమును కడిగే ఏకైక వ్యక్తిని కనుగొన్నటువంటి ఆనందం కనిపిస్తూ ఉంది. అంటే తన యొక్క సంతోషము పరిపూర్ణమైపోయింది, తన జీవితము కూడా దేవుని దృష్టిలో ఇప్పుడు పరిపూర్ణము అయిపోయింది. వచ్చి ఆ బుడ్డి అంతా బైబిల్లో చూస్తే ఏముంటుంది, ఆమె పగలగొట్టిందంట. అంటే ఒక్క డ్రాప్ కూడా ఉంచుకోలేదు వెనక, ఒక్క డ్రాప్లు కూడా దాంట్లో మిగిలిపోలేదు, అంత పగలగొట్టి ఆ అత్తరంతా కూడా ఆయన కాళ్ళ మీద వేసి ఆయన కాళ్ళను కడిగి తన కన్నీళ్ళతో కడిగి తనకి ఎంతో మరి చాలా, నాకైతే ఇంతకు ముందు వరకు అంటే పిల్లలు పుట్టక ముందు వరకు నా తల మీద ఎవరిని చెయ్యేసి నా జుట్టు పట్టుకున్న ఎంత కోపం వచ్చేదంటే చెప్పలేను అనమాట.
అలాంటి ఎక్కువ స్త్రీలకి చాలా ఉంటాయి, కొంతమంది పురుషులకు కూడా ఉండొచ్చేమో. అయితే అలాంటి ఒక మనకి చాలా ప్రేషస్ ఇది కదా, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఊడిపోతుందంటే ఎంత బాధో, హెయిర్ ఫాల్ అవుతుందంటే చాలా బాధ, వేదన, అది నల్లగా ఇంటి కలర్ మారుతుందంటే ఇంకొక బాధ, రకరకాల బాధలు ఉంటాయి, మెయిన్లీ ఫీమేల్ కదా. అయితే ఆమె అలాంటి జుట్టుతో, సొగసైన ఆ జుట్టుతో, ఇది దేవుడి యొక్క వాక్యంలో కూడా సొగసైనటువంటి జుట్టు అని అంటే అది ప్రార్థనకి సాదృశ్యంగా ఉంటుంది. అలాంటి జుట్టుతో ఆమె ఏం చేస్తుందంటే ప్రభు యొక్క పాదాలు కడుగుతుంది. దీని అర్థం ఏంటో తెలుసా? ప్రభు పాదాల చెంత మన ప్రార్థనా స్థితి చాలా ఉన్నతంగా, ఆయనకి ఇష్టకరంగా ఉండాలనేటువంటి మాటని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆమె తన జుట్టుతో ఆయన పాదాలు తుడుస్తూ, ఆయన స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఆమె ఏం చేస్తుందంటే కన్నీరు కారుస్తూ తన పాపాలన్నింటిని కూడా కడుక్కుంటుంది ప్రభు సన్నిధిలో. ఈమె చేసిన ఈ పని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? యేసయ్య అక్కడికి ఉన్నటువంటి ఆ పరిసేడు అంటున్నాడట, ఏమని? అయ్యో, ఈయన బోధకుడు కదా, పరలోకం నుంచి వచ్చానని చెప్పుకుంటాడు కదా, ఈయనకి తెలియదా ఆ స్త్రీ ఎలాంటిదో అని అంటున్నారట. అప్పుడు ఆయన అంటా ఉన్నారు ఏమంటే, పేతురు, అతని పేరు కూడా సీమోను, నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేసావు? కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్ళు ఇవ్వలేదే, కానీ వచ్చి కూర్చుంటే ఇప్పటి నుంచి కూడా ఆమె ఏం చేస్తుంది? నా కాళ్ళను కడుగుతూ, తన కన్నీళ్ళతో కడుతూ, నా యొక్క పాదములు ముద్దు పెట్టుకుంటూ నన్ను ఆమె ఏం చేస్తుంది? నా భూస్థాపన నిమిత్తము ఆమె ఇక్కడే కార్యం చేసేసిందని దేవుడు మాట్లాడుతున్నారు. ఈ సువార్త ఎక్కడెక్కడైతే నా గురించి ప్రకటింపబడుతుందో అక్కడెల్లా ఈమె చేసిన కార్యము కూడా ప్రకటింపబడుతుంది. ఇక్కడ ఎక్కడైనా మనం ఇంతవరకు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకున్నాం కదా, చదివాము, మాట్లాడుకున్నాం. ఈ వాక్యములు ఎక్కడన్నా అసంపూర్ణత కనిపించిందా? ఎంత ఆలోచించినా ఎక్కడ కూడా అసంపూర్ణత అనేది ఉండదు. తన జీవం అంతా అక్కడ పెట్టింది, ఆ యొక్క శ్రేష్టమైనది అత్తరు కొని పట్టుకొచ్చింది. దానిలో కొంత దాచుకోలేదు, తను ఏం చేసింది? మొత్తం అంతా కూడా ప్రభువుకి సమర్పించింది. అతి శ్రేష్టమైనటువంటి తన జుట్టుతో ఏం చేసింది? ఆయన్ని పాదాలు తుడిచింది. అంతా కూడా పరిపూర్ణంగా ఇక్కడ కనిపిస్తుంది. అదే ఏంటంటే పరిపూర్ణంగా ఇచ్చుట, అణిచి కుదిలించి పొర్లి పారునట్టుగా ప్రభుకి తను తాను సమర్పించుకుంది. అందుకనే తన విస్తారమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఈ సమర్పణ తనకి ఏమిచ్చిందంటండి? ఏమిచ్చిందంట? విస్తార పాపములు ఏమైనాయి? క్షమించబడిపోయినాయి. క్షమింపబడి తను ఏమైపోయింది? పరిపూర్ణులుగా మారిపోయింది. మారిందా లేదా? తన పాపం అంతా కడిగివేయబడింది. పరిపూర్ణత కలిగినటువంటి స్త్రీగా తను ఇప్పుడు మారిపోయింది. తన రాగానే అందరూ ఏమనుకున్నారు? అచ్చిచ్చి ఈమొచ్చిందేంటి పాపాత్మురాలు, ఈ బుడ్డి పట్టుకుని వచ్చిందేంటి, ఇప్పుడు ఏం చేస్తుంది? అరే, యేసుప్రభు పాదాలు పట్టుకుంటుందే, ఆయనకి తెలీదా ఈమె అలాంటిది కదా? అందరూ ఇదే మాట్లాడుకున్నారు. కానీ ఎప్పుడైతే తను ఆ యొక్క కార్యాన్ని చేసిందో దేవుని కృపను బట్టి తను ఏం పొందుకుందండి? పరిపూర్ణత పొందుకున్నట్టుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అయితే మనకి బాగా తెలిసినటువంటి వాక్యమే. ఈ స్త్రీ ఏం చేస్తుందనంటే లోకాసువార్త 21వ అధ్యాయము 1-4 చూస్తే, ఈ స్త్రీ అయితే ఏం చేస్తుందంటే తన జీవం అంతయు కూడా దేవుడికి ఇచ్చేస్తుందంటండి కదా. తన జీవం అంతా ఏం చేస్తుందండి? దేవునికి ఇచ్చిందంట. లూకాసువార్త 21వ అధ్యాయము మనకి బాగా తెలిసినటువంటి వాక్యమేనండి ఇది. 1-4 మనం చూసినట్లయితే, రైట్, కానుక పెట్టెలో తమ కానుకలు వేయించిన ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరు, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవం అంతయు వేసనని వారితో చెప్పాను. ఇక్కడ చూస్తే మనకు బాగా చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి వాక్యమే. కానీ ఇక్కడ ఆమెలో ఏం కనిపిస్తుందండి? ఇక్కడ పరిపూర్ణత కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి ఆ పాపాత్మురాలైనప్పటికీ ఆమె స్త్రీలో ఏం కనిపించింది? ఇక్కడ పరిపూర్ణత కనిపించింది. ఈ స్త్రీని చూస్తే కూడా కొంత దాచుకుని కొంత ఇవ్వలేదు. ఏం చేసిందండి? సమస్తము తన జీవం అంతయు. అరే, 2 కాసులే కదా వేసింది, దేవుడికి ఏం కావాలి?
హృదయపూర్తిగా సమర్పించడం కావాలి. 2 గ్లాసుల 3 గ్లాసుల హాఫా అర్ధ రూపాయ ఏమన్నది ఆయనకి కాదు. ఆయనకి కావాల్సింది ఏంటంటే పరిపూర్ణత, ఇష్టముగా ఇచ్చుట. ఏమి ఇష్టముగా ఇవ్వాలి? బలవంతంగా మోకాళ్ళు వేయించాను అనుకోండి పిల్లల్ని, అది దేవుడు అంగీకరిస్తాడా? లేదు. ఇష్టపూర్వకంగా వాళ్ళు మోకాళ్ళు వేయాలి. బలవంతంగా ప్రార్థన చేయించామనుకోండి, దేవుడు అంగీకరిస్తాడా? నో. ఇష్టపూర్వకంగా వాళ్ళు ప్రార్థన చేయాలి. బలవంతంగా మందిరానికి వచ్చారండి, దేవుడు దృష్టిస్తాడా? లేదు. ఇష్టంగా ప్రభు సన్నిధికి రావాలి. దానిలోనే ఏం కనిపిస్తుందండి? పరిపూర్ణత. ఆయన ఏం చూస్తున్నాడు? పరిపూర్ణత. నీ హృదయంలో ఉన్న ఇష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న సమర్పణ దేవుడు చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న ఆసక్తిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చుటలో ఈమెకి ఏముందండి? ఆసక్తి ఉంది. తనకు కలిగిందంతా కూడా అక్కడ ప్రభు సన్నిధిలో వేసింది. ఆ కొంచెమే 2 కాసులే. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధనవంతులు చాలా తీసుకొచ్చేస్తున్నారంట, ఎంతెంతో వేస్తున్నారట. కానీ వారికి కలిగిన దాంట్లోంచి కొంచెం. ఈ మాట మనం విన్నప్పుడు ఒకటి మనం దీనికి కలిగి తనకున్న దాంట్లోంచి కొంత భాగాన్ని తీసుకొచ్చారు. ఇంకొకరు ఏం చేశారు? శ్రేష్టమైనది తీసుకొచ్చారు. ఎవరండి? కయీను, హేబేలు. నేను రెఫరెన్స్ చెప్పక్కర్లేదు ఇప్పుడు ఇంకా కదా. అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. ఏమనంటే ఈ యొక్క ఆదాము కుమారులైనటువంటి ఎవరెవరండి? కయీను, హేబేలు. మొట్టమొదటి కుమారుడు ఎవరు? కయీను. రెండో కుమారుడు ఎవరు? హేబేలు కదా. ఇద్దరిని దేవుడు ప్రేమించి 2 కుమారులను ఇచ్చారు. అయితే ఇక్కడ మనం చూస్తే కయీను అంటే వీళ్ళిద్దరికీ మరి ఎవరు చెప్పుంటారు తేవాలి దేవుడికి ఇవ్వాలని? ఆదాము అవ్వ నేర్పించారు కదా. నేర్పించారంటే అర్థం ఏంటి? దేవుల్లోనే పెంచాడు. జీవాధిపతి కోసం చెప్పారు వాళ్ళు. మా పరిస్థితి ఇది, మా పుట్టుకిది, మా బ్రతుకిది, మేము చేసిన తప్పిదం వల్ల ఏమైపోయింది మా బ్రతుకు? నెట్టివేయబడ్డాము ఏదైనాలోంచని అంతా చెప్పడం బట్టే వాళ్ళకు అర్థమయ్యింది దేవునికి ఒక సమర్పణ మేము చెయ్యాలి అనుకున్నారు. పొలంలో నుంచి కొన్ని అక్కడ శ్రేష్టమైన వర్డ్ కానీ, రైట్, అయితే మొట్టమొదటిదనే వర్డ్ కానీ అక్కడ బైబిల్లో రాయలేదు కదండి. ఏం చేశాడట? కొంత తన పండించినటువంటి పొలంలోంచి కొంత తీసుకొచ్చి ఏం చేశాడట? దేవుడికి అర్పణగిచ్చాడట. కానీ హేబేలు గురించి ఏముంటుంది అక్కడ? శ్రేష్టమైనది తొలుచూలువి ఏం చేస్తా? గొర్రెపిల్లలు. ఆ గొర్రెపిల్లలోంచి శ్రేష్టమైనవి తీసుకొచ్చి దేవునికి సమర్పించాడు. చూసారా? అంటే ఇప్పుడు అర్థం ఏంటి? నేను అనుకుంటా ఏమనంటే తల్లిదండ్రులు చెప్పారు బాగుంది, నేర్చుకున్నారు బాగుంది. మరి హేబేలు బందలోకి వెళ్ళి నెతుక్కొని తల్లిదండ్రులు చెప్పిన మాటను గుర్తు తెచ్చుకొని శ్రేష్టమైనది ఏరుకొని తెస్తుంటే కయ్యను చూసుంటాడు. వీడు తీసుకెళ్తున్నాడు, అయితే నేను కూడా తీసుకెళ్ళాలి, తప్పదు కదా వీడు తీసుకెళ్తుంటే అని చెప్పి దొరికిని కొని పట్టుకొని వచ్చేసాడేమో అనుకుంటా నేను కదా. అందుకని ఎవరి హృదయాన్ని దేవుడు చూశాడు? హేబేలు హృదయాన్ని దేవుడు చూశాడు. హేబేలు మరి మందంతా ఇచ్చేయలేదు కదా, ఇచ్చాడండి. మందంతా తీసుకొచ్చి ఇవ్వలేదు, కానీ శ్రేష్టమైనది దేవుని సన్నిధికి తీసుకొచ్చాడు. అది దేవునికి ఇష్టకరం, అది దేవుడికి ఇష్టకరం. ఎంత హృదయపూర్తిగా నీవు ఇచ్చావో అన్నది దేవుని యొక్క ఆలోచన అనమాట. ఆయన చూస్తూ ఉంటాడు, ఆయన దృష్టి మనకి కనిపిస్తూ ఉంటే మనలోంచి చూసి నువ్వు ఎంత ఇచ్చావు లెక్కేసుకోడైనా, ఎంత హృదయపూర్తిగా ఇచ్చావు అనేది ఆయన లెక్కేసుకుంటారు. కనుక హృదయపూర్తిగా ఇచ్చేది, జీవనం అంతా ఇచ్చేది దేవుడు దృష్టిస్తారని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. రైట్, ఇంకా కొన్ని వచనాలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దామండి. ఇక్కడ అపుస్తల కార్యాల్లో చూస్తే వాళ్ళ పరిస్థితి ఏమైందో చాలాసార్లు మనం విన్నదే, మనం నేర్చుకున్నదే, చూసిందే. ఇక్కడ చూస్తే గనక అపుస్తలుగా ఉన్నటువంటి పేతురు కానీ యోహాను కానీ ఈ యొక్క శిష్యులందరూ కూడా ప్రభు నామాన్ని బట్టి ప్రచురం చేస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్న కాలంలో వాళ్ళు ఏం చేశారంట? వారి చేత రక్షింపబడిన వారు, దేవుని సువార్త విన్నవారు అందరూ కూడా ఏమనుకున్నారని తెలుసా? కడమ అపోస్తలు అని ఉంటుంది అక్కడ. వీళ్ళందరూ ఏం చేశారంటే 24వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూస్తే గనక, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు కలవారయుండి ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టముగా ఉండెను. ఇదిగాక అపోస్తలు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి
సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూమిలైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరు గనక వారిలో ఎవరికిని కొదువ లేదు. ఇక్కడ ఈ మాటను మనం చూస్తే వీళ్ళందరిలో కూడా బర్నబా అనేటువంటి వ్యక్తి ఏం చేసిన, తనకు కలిగి ఉన్నదంతా కూడా చాలా భూమి గలవాడు, అదంతా అమ్మేసి తెచ్చి అపొస్తలుల పాదాల చెంత పెట్టాడంట. అంటే ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? పరిపూర్ణత కనిపిస్తుందా లేదండి? అంటే పరిపూర్ణతనే దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఆస్తంతా అమ్మేసి తెచ్చేసి మన చర్చిలో పెట్టమని కాదు. అక్కడ ఉద్దేశం ఏంటంటే ఇంతైనా కూడా ఏముండాలంట? పరిపూర్ణ హృదయంతో పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో సమర్పించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే ఎవరు ఈ పని చేయగలిగారు? విశ్వసించిన వారు అనే మాట ఇక్కడ ఉంది. విశ్వసించిన వారు ఎలా ఉంటారంట? ఏక హృదయముతోనూ ఏకాత్మతోనూ. ఏక హృదయం అంటే ఎవరితో ఏక హృదయము? విశ్వాసులందరికీ ఏక హృదయము. వాళ్ళ హృదయము ఎవరితో ఏకమై ఉంటుంది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు హృదయముతో ఏకమై ఉంటుంది. మరి ఏంటి ఏకాత్మ అనంటే పరిశుద్ధాత్మతోని ఏకాత్మ. అంటే విశ్వాసులు అనంటే అర్థం ఏంటో తెలుసండి? ఏకాత్మను కలిగి ఉన్నవారు, ఏక మనస్సును కలిగి ఉన్నవారు, ఏక హృదయాన్ని కలిగి ఉన్నవారు. హెచ్చు తగ్గులు ఉండవు అక్కడ. వారు గొప్ప, నేను తక్కువ, నేను గొప్ప, వారు తక్కువ అనేవి విశ్వాసుల్లో ఉండకూడదు. మేమందరము ఒకటే. ఎందుకో తెలుసా? మనమందరం ఎవరి రెక్కల నీడలో ఉన్నాం? ఇప్పుడు చూడండి, కోడి తన రెక్కల నీళ్ళు ఏం చేస్తుంది? పిల్లలందరినీ పెట్టుకుని కాపాడుకుంటూ ఉంటుంది. ఏ కోడన్నా లోపల ఉన్నటువంటి పిల్లలు ఈ రెక్కల నీళ్ళు నేనున్నాను, నువ్వే గొప్ప, నేను గొప్ప, నువ్వు బయట పో అని తనుకున్నా, లేదంటే నువ్వు ఉండు నేను వెళ్ళిపోతా అని అన్నా ఏమొద్దండి? గద్దొచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. కనుక ఎలా ఉండాలంట విశ్వాసులు? ఎలా ఉండాలంట? ఆయన రెక్కల నీడ అణిగి మణిగి ఆయన కొరకు ఏక మనసుతో అందరూ కలిసి ఉండాలి. కొన్ని చూస్తూ ఉంటాం స్ట్రీట్లో కూడా, ఒక్కొక్క పిల్లలు పడుతూ ఉంటాయి. అవి ఎలా పడుకుంటే ఒకదాని మీద ఒకటి అన్ని గుజ్జుగా పడుకుని ఉంటాయి. ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా. పెద్దయ్యక కొట్టుకుంటాయి. చిన్నప్పుడు అన్నీ కలిపి చక్క ఒక దాని మీద ఒకటి పడుకుని చక్క ముద్దుగా ఉంటాయి. కోడిపిల్లలు కూడా అంతే, అన్నీ కూడా దగ్గరికి అడ్జస్ట్ అయ్యి ఆ రెక్కల నీళ్ళలో లేకపోతే ఏమెత్తుకుపోద్ది? కాకో లేదంటే ఈగలో ఎత్తుకొని పోతుంది. అంటే ఎలా ఉండాలి? ఒకరినొకరు ప్రేమించుకుంటూ బయటికి వెళ్ళిపోతున్న వాళ్ళని కూడా దగ్గర తీసుకుంటూ, అరే అమ్మ రెక్కల నీళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోతున్నావు, లోపలికి రా అని చెప్పేసి లోపలికి దాచిపెట్టాలి. అలాగే కోడులు అలా చెయ్యపోతే ఏమైతండి? వాళ్ళు మరణానికి అప్పగింపడతారు. ఒకే సంఘములో దేవుని యొక్క రెక్కల నీడలో ఉన్నటువంటి మనము ఎలాగుండాలి? ఒకరినొకరు హత్తుకొని అందరము కలిసి ఆయన క్రింద ఉండడానికి. ఏ ఒక్క కోడి పిల్లలాంటి ఏ ఒక్కడు బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళు ఏం చేయాలి? మరలా అరే నీకు ఇక్కడ స్థానం ఉంది, రా, బయటికి వెళ్తే నిన్ను సాతానుగాడు ఎత్తుకుపోతాడు గనక మనందరం ఇదిగో ప్లేసు, ఇదిగో నా ప్రక్కకి రా, నా దగ్గర ప్లేస్ ఉందని అందరినీ సమకూర్చే బిడలుగా ఉండాలి. ఎవరుండాలి? విశ్వాసులు. అదే దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అలాగ ఏక మనసుతో ఏక విశ్వాసంతో ఉన్నారు గనకనే వాళ్ళకి ఏమైందండి? వాళ్ళందరూ కూడా సమిష్టిగా పంచుకొని ప్రేమతో ఉండి ఎవరి అవసరత కొద్ది వారికి పంచిపెట్టారట. ఇదే విషయంలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు మనకి బాగా తెలిసినటువంటి విషయాలే. తర్వాత ఆ విషయాన్ని మనం చూద్దాం. ఇంకా కొంతమందిని నేను పరిచయం చేస్తాను. దేవుని కొరకు తమ ఆస్తిని కానీ, తమ యొక్క సమయాన్ని కానీ, తమ యొక్క శక్తిని కానీ ఉపయోగించిన వ్యక్తుల్లో మొట్టమొదటి గొప్ప వ్యక్తి ఎవరో తెలుసా? మోషే కదండి. మోషే మరి జాబ్ చేసుకుంటున్నారా? చేసుకోవట్లేదు కనుక తన ఇంట్లో ఉన్నారు. అయితే తన యొక్క సమయాన్ని దేవుడి కొరకు హెచ్చించడానికి దేవుడికి లోబడ్డాడు. ఇది మనకి బాగా తెలుసు. కానీ అంతకుముందు జీవితం ఎలాగుంది? విద్యానికి రాకముందు మోషే జీవితము ఏ విధంగా ఉంది? అతను ఎవరి కుమారుడిగా పిలువబడ్డాడు మోషే? ఫరో కుమార్తె యొక్క కుమారుడు. అంటే ఎవరండి? రారాజు కదా, రాజకుమారుడుగా పిలువబడ్డాడు. అలాంటి రాజకుమారుడుగా పిలువబడినటువంటి ఈ యొక్క మోషే తన జీవితకాలంలో ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశాడండి? ఇశ్రాయేలు గురించి,
తన యొక్క ప్రేమను కనపరచడానికి ఇష్టపడ్డాడు. ఆ మాట మనం చూడాలంటే గనక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. ఐగుప్తు ధనము కంటే మోషే పెద్దవాడు అయినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఈ మోషే ఏం వదులుకున్నాడండి? పరిపూర్ణంగా గొప్పతనాన్ని, ధనాన్ని, ఉన్నతమైన పేరుని అతడు వదులుకున్నాడు. దేనికోసం వదులుకున్నాడు? దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులలో ఒకనిగా ఉండాలని ఆశపడ్డాడు. మొట్టమొదటిగా మనకి బాగా తెలిసినటువంటి విషయం, మోషే ఎవరి కుమారుడు? యాక్చువల్గా ఇశ్రాయిల్లో పుట్టినటువంటి వ్యక్తి హెబ్రీయుడు. అలాంటి హెబ్రీయుడిని చంపేస్తుంటే ఏం చేశారు? నీళ్ళలో వేశారు, తెలుసు కదా. అక్కడి నుంచి ఫరో కుమార్తె తీసుకెళ్ళింది. అతన్ని తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు మిరియాం ఏం చేసింది? ఇతన్ని పెంచడానికి ఒక దాదిని నేను తీసుకురానా అని అడిగింది. ఆ వాళమ్మనే తీసుకుని రావడం జరిగింది. ఆ వాళమ్మే వచ్చినప్పుడు ఏం చేశారు? ఈమె ఏం చేసింది? ఈ కుమారుని తీసుకెళ్ళి నా కొరకు పెంచు అన్నది. పాలిచ్చి నా కొరకు పెంచు. ఆమె తీసుకెళ్ళి పాలిస్తూ ఏం చేస్తుందండి? నీవు ఎవరు? ఎక్కడ పుట్టో? ఎవరి కుమారుడు? దేవుని ప్రజలు నువ్వు, దేవుని ప్రజ అయి ఉన్నావు, నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని అన్ని బోధించి అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే, ఆ మోషే ఆ పిల్లవాడు పెద్దవాడైన తర్వాత, అంటే ఎంత పెద్దవాడయ్యాడు? బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. ఆ కుమారుడు పెద్దవాడైన తర్వాత ఆమె అతన్ని తీసుకెళ్ళి ఫరో కుమార్తె చేతికి అప్పగించిందంట. ఎంత పెద్దవాడని నేను అనుకుంటా అంటే, పాలు విడిచే వరకు అని అంటే, మరి అప్పట్లో వాళ్ళు ఎంతవరకు పాలు విడిచిపెట్టేవారో మనకు తెలీదు. ఇక్కడ మనకి ఏంటంటే, పాలు విడవడం అంటే మహా అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు, మహా అంటే లేదు 1.5 సంవత్సరం. 1 సంవత్సరం ఎవరిస్తున్నారులేండి ఇప్పుడు, కానీ కదా వచ్చే కొద్ది తగ్గిపోతుంది కదా. అంటే అప్పట్లో మేబీ నేను అనుకుంటా ఒక 4-5 సంవత్సరాలను ఇచ్చి పెంచేవారేమో అనుకుంటా. ఎందుకంటే అప్పట్లో సమృద్ధి వేరు, ఇప్పుడు సమృద్ధి వేరు కదండి. మా టైంలో సమృద్ధి, ఇప్పుడు వచ్చే సమృద్ధి వేరు మళ్ళా కదా. సంవత్సరం పిల్లకి పాలు ఇవ్వాలనేవాళ్ళు మా టైంలో కదా. ఇంకా అంటే అమ్మవాళ్ళు మరి ఎంతకాలం ఇచ్చేవారు తెలియదు మనకి. నేను అనుకుంటా కనీసం 4-5 సంవత్సరాలు ఆమె పాలిచ్చే బిడ్డను పెంచిందేమో అనుకుంటా. 4-5 సంవత్సరాలు అంటే వాళ్ళకి స్పృహ వచ్చేస్తుంది, వాళ్ళకి అన్నీ అర్థమైపోతాయి కదా. అతనిలో ఆమె ఏం చేసింది? సీడ్స్ నాటిపెట్టింది, ఆ విత్తనాలు నాటింది. ఏమంటే, మన దేవుడు యెహోవా, నీవు ఈ ప్రజల యొక్క బిడ్డవి, ఈ యొక్క ప్రదేశము నీది అని సమస్తాన్ని ఆమె మనం ఎలా ఇక్కడికి వచ్చామో, మన దాసులుగా ఎలాగేమో అన్నీ చెప్పేసింది పాలిస్తూ కదా. అప్పుడు ఈ మోషేనంట పెద్దవాడైనప్పుడు తీసుకొని ఫరో కుమార్తెకి ఇస్తే ఆమె ఏం చేసిందంటే, నీటిలోంచి తీయబడ్డావు గనక నీ పేరు మోషే అని ఆమె నామకరణం చేసుకుంది. ఎవరు? ఫరో కుమార్తె పేరు పెట్టుకుంది అతనికి. అయితే ఇంత పెద్దవాడైన తర్వాత తీసుకెళ్ళడం అంటే జ్ఞానం వచ్చాక తీసుకెళ్ళాడు. ఇప్పుడు మోషే ఏమంటున్నాడు? మోషే పెద్దవాడైనప్పుడు అతను తన ప్రజలను చూడడానికి వచ్చాడంట. దేవునికి స్తోత్రం. అంటే అప్పటి వరకు ఏం చేశాడు? సకల విద్యల్లో ప్రవీణుడయ్యాడంట. మన నిర్గమకాండం చదివితే అన్నీ ఉంటాయి. యుద్ధం నేర్చుకున్నాడు ఆయన. ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఏ విద్యలు ఉన్నాయో అన్నీ నేర్చేసుకున్నాడు ఒక రాకుమారుడుగా. అందుకే కొన్ని పోస్టులు చూస్తుంటే మోషే ఎలాగుంటాడంటే, ఐగుప్తులాగే ఆ యొక్క కిరీటం కానీ ఆ బట్టలు కానీ వేసుకున్న అటారు అంతా కూడా అట్లానే ఉంటుంది. ఎప్పుడది? తన ప్రజల్ని చూడక ముందు. అంటే తనకంటూ ఒక శక్తి తను అనుకుని ఉంటాడు మోషే. నేను అనుకుంటా ఏమనంటే, నేను బాగా బలం పొంది యుద్ధసూరుడు అయిపోయి ఈ సకల విద్యలు నేర్చేసుకుని అప్పుడు నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఐగుప్తులతో నేను యుద్ధం చేస్తాను అనుకున్నాడేమో అనుకుంటాను నేను. అందుకనే అన్నీ నేర్చుకున్నాడు ఆయన. అన్ని విద్యలు, ఐగుప్తుల విద్యలు అన్నీ నేర్చేసుకున్నాడు. నేర్చుకుని పెద్దవాడయ్యట ఏమనుకున్నట? మొట్టమొదటిగా రాజ్యం తిరుగుదాము, రాజ్యాన్ని వెళ్దాం అనుకోలే. ఏమనుకున్నాడు? తన ప్రజల్ని చూడడానికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేపాడు. ఆ యొక్క ప్రేమ, ఆ తట్టుకోలేని విధానాన్ని ఎవరు దృష్టించారు? దేవుడు. ఈ ప్రజల్ని బయటకు తీసడానికి నేను ఎవరిని వాడుకుంటానో? మోషేనే వాడుకుంటానని అప్పుడు ఆయన
డిసైడ్ చేసుకున్నారు ప్రభు అయినటువంటి దేవుడు కదా. మరి ఈ మోషే పరిపూర్ణముగా తను తాను ఏమనుకుంటే తన ప్రజల్ని రక్షించాలనుకుని తన ఆధిక్యత యావత్తును కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే ఏం చూశాడంట? ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కాదు అతడు చూసింది, తర్వాత వచ్చేటువంటి గొప్ప ఫలము, అది పరలోకము చేరడం, కనాను చేరడం అని అతడికి అర్థమైంది గనక ఆ కనాను నేను చేరాలంటే నా ప్రజలతో నేను ఉండాలని అనుకున్నాడు. అంటే ఎవరితో ఉండాలని? విశ్వాసులతో ఉండాలి. ఎవరైతే ప్రభువైన నిజమైన దేవుని విశ్వసిస్తున్నారో వాళ్ళతో ఉండాలి అని స్థిరమైన మనసు కలిగిన వాడై పరిపూర్ణంగా తన యొక్క ఆలోచన ఏంటంటే తన ప్రజల్ని రక్షించాలి. దేని నుంచి? దాస్యము నుంచి. అదే తన పరిపూర్ణమైన ఆలోచన. మధ్యలో ఆయన ఇటువంటి అనొచ్చు, నేను నాలుక మాంద్యం కలిగి వాడిని, నాకేమీ రాదు, నేను మాట్లాడలేను, ఇవన్నీ అనుండొచ్చు. కానీ అతను మా లోపల నా డిజైర్ ఏంటది? నేను నా ప్రజల్ని, దేవుని బిడ్డల్ని బయటికి రప్పించాలంటే ఒక ఆలోచన అతని మనసులో ఉంది. అలా లేకపోతే మరి ఐగుప్తుని చంపేస్తాడా? చంపడు కదా. ఇశ్రాయేల్ని చంపాడా? చంపలేదు. ఆ విషయం తెలుసు కదా మనకి. అతను చూడడానికి వెళితే ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ మీద అంటే హెబ్రీయుడి మీద మరి ఆధిపత్యం చేసింది తట్టుకోలేపాడు. తను మరిగిపోయింది, తన హృదయం, తన మనసు, తన రక్తం మరిగిపోయింది. దెబ్బ కొట్టి చంపేశాడట. కొడితేనే చచ్చిపోయారు. అంటే ఎంత బలాన్ని సంపాదిస్తున్నాడు? ఎందుకు? తన ప్రజలను రక్షించుకోవడానికి. అలాంటి మోషే రెండో రోజు చూసినప్పటికీ ఏమైంది? ఇశ్రాయేల్ దెబ్బలాడుకుంటున్నప్పుడు ఇద్దరిని వేసేయాలి కదా, ఇలా ఒకరిని కూడా ఇలా. ఎందుకు? తన ప్రజలు, తన సహోదరులు అని అతను గుర్తించాడు. తనలో ఉన్నటువంటి ఆ మంట కానీ, తనలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆశ కానీ ఎవరు చూశారు? పరమ తండ్రిని దేవుడు చూశాడు గనక మోషే మిద్యాను పారిపోయినా, పెళ్లి చేసుకొని గొర్రెల్ని కాసుకుంటున్నా విడిచిపెట్టలేదు. ఆయనే ప్రత్యక్షమయ్యి తనకి కనిపించి, నిన్ను నేను ఐగుప్తికి మళ్ళీ పంపిస్తున్నా, నిన్ను చంపే వాళ్ళందరూ చచ్చిపోయారు, వెళ్ళి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నీవే మరిగిపోయిన రక్తంతో ఉన్నావో అది ఇప్పుడు దాంతోనే నువ్వు ఏం చేయాలి? నీ ప్రజలందరినీ కూడా రక్షించుకొని దేవుడు చెప్పాడు. తనలో ఉన్న పరిపూర్ణతని దేవుడు గుర్తించాడు. మనం చేసే పనిలో దేవుడు ఏం గుర్తిస్తాడంట? పరిపూర్ణత, పరిపూర్ణమైన సమర్పణ, పరిపూర్ణమైన ఆలోచన, పరిపూర్ణమైన ఇష్టం. దేని మీద? ఆయన మీద. అందుకే దేవుడు అంటే కదా, మీరు ఏదన్నా అడిగితే ఏమడగాలి? పరిపూర్ణంగా మీ హృదయము, మీ యొక్క సంతోషము పరిపూర్ణమగునట్లుగా అడగండి. అంటే దేవుడు అది ఇస్తే పరిపూర్ణమైన ఆనందం మీకు కలిగేది. ఇంకా అలాంటిది అడిగితేస్తా. అంతేగాని కనిపించిందల్లా ప్రభువా దివు, ప్రభువా ఇదివు అనుకుంటే ఎవడైనా కదా. నీ హృదయము, నీ యొక్క హృదయం సంపూర్ణంగా సంతోషిస్తుందంటే, నీ సంతోషం పరిపూర్ణం అవుతుందంటే అది అడుగు, అది నేను ఇస్తా. ఏముందండి అది? మన హృదయం పరిపూర్ణమయ్యేది లోకంలో ఏమన్నా ఉందా? మన సంతోషం పరిపూర్ణమయ్యేది ఏమన్నా లోకంలో ఉందంటారా? ఇల్లు అనుకుందాం, ఓ పెద్ద ఇల్లు అడిగేసావు, ప్రభువా దీంతో ఖచ్చితంగా పక్కా చెప్తున్నాను నేను పరిపూర్ణం అయిపోద్ది నా సంతోషం అని అడిగితే ఎన్ని రోజులు ఉంటుంది? 1 సంవత్సరం ఉంటుందేమో. తర్వాత నుంచి ఊడ్చుకోలేక, కడుక్కోలేక, అయ్యా ఇంత పెద్ద ఇల్లు ఇచ్చేసాను, నా వల్ల కావట్లేదు, ఒక పని మనిషిని అంట, వాళ్ళకి మళ్ళీ జీతం ఇవ్వలేక మళ్ళీ ఏంటి ప్రభు ఇదంతా నెక్స్ట్ అన్నీ బాగా అందరికీ తెలిసిందే కదా. అయితే పరిపూర్ణమైందా మన ఆలోచన, మన ఇష్టం, మన సంతోషం? అవలే. ఆయనకి తెలుసు ఏది పరిపూర్ణం చేస్తుందో. అదేంటో తెలుసా? ఆయన యొక్క రక్షణ, ఆయన మనకిచ్చే రక్షణ, ఆయన మనకిచ్చే శాంతి, మనకిచ్చే సమాధానము, పరలోకంలో స్థానము. అది మనల్ని పరిపూర్ణం చేస్తుంది. ఇవేమన్నా కూడా ఏమొద్ది? ఈరోజు 1 year 2 years తర్వాత పడిపోయేదే. కనుక ఆలోచిద్దాం, పరిపూర్ణంగా మనం ఏదైనా చెయ్యాలి. మనకి ఏదైనా కూడా పరిపూర్ణంగా ఆయన దగ్గర నుంచి పొందుకోగలిగే విధంగా దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు అది మనకి ఇస్తానని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నెహెమ్యా గురించి ఆలోచిస్తే కనుక నెహెమ్యా ఏం చేశాడండి? ఎవరండి ఆయన? స్టేటస్ ఏంటి అసలు? నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం నుంచి చదివితే అధ్యాయం అంతా మనకు కనిపిస్తుంది. ఆ సపరేట్ వర్స్ అనేది నేను చెప్పట్లేదు, ఉంది. మీకు ఏంటంటే నెహెమ్యా గ్రంథాన్ని చూస్తే 1వ అధ్యాయము 4వ వచనం వరకు చదివితే మనకు అర్థమైంది. ఈ నెహెమ్యా మంచి జాబులో ఉన్నాడు కదా. కరెక్టే కదండి. ఏంటండి ఆయన జాబ్ చెప్పండి మరియమ్మ గారు? నెహెమ్యా జాబ్ ఏంటి చెప్పండి? చెప్పాలి ఎవరొకళ్ళు. ఏం చేస్తున్నాడు ఆయన? పానం అందిస్తాడట, ద్రాక్షారసం అందిస్తాడంట. అంటే ఫేస్ టు ఫేస్ రాజును చూస్తాడు ప్రతిరోజు కదా. ఇంకొకటి ఉంది, రాజుకి ఇచ్చే పానము కానీ ఫుడ్ కానీ ఏదన్నా ఫస్ట్ ఎవరు తినాలి?
వీళ్ళే తినాలి. అంటే రాజు తినేదంతా ఫస్ట్ వాళ్ళకి మాస్టర్, వీళ్ళు ఇండైరెక్ట్గా వీళ్ళు తిని వీళ్ళు బతికుంటే అప్పుడు రాజుకి ఇవ్వాలి. ఆ రాజుకి ఎంతో నమ్మకమైన వాడు గనక ఆ రోజు నెహెమ్యా ముఖాన్ని చూసి అడుగుతున్నట, ఏమయ్యా నీ ముఖం ఎందుకు అంత నీరసంగా ఉంది? నువ్వు తైలం రాసుకోలేదా? నువ్వు అత్తరు రాసుకోలేదా? నీ బట్టలు నీ ముఖం ఎందుకు అలాగ కిన్నమైపోయింది అని నీరసం. అంటే ఎంత క్లోజ్గా ఉంటున్నాడు రాజుతో. అతని యొక్క జాబ్ ఏమై ఉండాలి? ఉన్నతమైందే కదా, గొప్ప స్థితే కదండి. ఇప్పుడు ఇలాగా చూద్దాం. ఇక్కడ ఏమన్నా ఒక మంచి దీపికా మేడం మీకు బాగా తెలుసుకుని ఆవిడని తీసుకుందాం. ఆవిడ దగ్గర పిఏకి బాగా ఆధిక్యత ఉంటుందా? ఏంటి లేదు అని అంటే రేవంత్ రెడ్డి పిఏకి ఆధిక్యత ఎక్కువ ఉంటుందా? రేవంత్ రెడ్డి ఆయక పిఏకి. ఇవన్నీ పక్కన పెడితే ఇంకోటి చెప్తావేనండి, రేవంత్ రెడ్డి పిఏకి ఎక్కువ ఆధిక్యత ఉంటుందా, ఒక ఎమ్మెల్యేకి ఎక్కువ ఉంటుంది? చెప్పండి. ఎమ్మెల్యే అని అనకండి, ఎందుకంటే అతనికి ఎక్కువ ఉంటుంది. అతను పిలిస్తే అతను ఒప్పుకుంటేనే లోపలికి రావాలి. ఎలాంటి వాళ్ళు అన్నా అతని జీతం తక్కువ కావచ్చు, అతని యొక్క స్టేజ్ తక్కువ కావచ్చు, ఏదన్నా కావచ్చు, డిజిగ్నేషన్ తక్కువ అవ్వచ్చు, కానీ కదా. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇతని యొక్క పరిస్థితి ఏంటంటే రాజుకి అతి సమీపంగా ఉండేటువంటి వ్యక్తి ఎవరండి? నెహెమ్యా. అతని యొక్క వస్త్రాల నుంచి, అతని తైలం నుంచి సమస్తము కూడా ఏం వేసుకోవాలో తెలుసా? రాజుకి ఇష్టకరమైనది వేసుకోవాలి. అంటే రాజు లెవెల్కి తగినట్టు వేసుకోవాలి. ఇవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? రాజే ప్రొవైడ్ చేయాలి. అంతటి స్థితిలో ఉన్నటువంటి ఆ నెహెమ్యా ఏం చేశాడో తెలుసండి? చాలా వేదనకరమైన మనసుతో ఉంటే, ఎందుకయ్యా నువ్వు ఇట్లున్నావు ఈరోజు అంటే, నా పితరులు సమాధులు ఉన్నటువంటి ఆ యొక్క స్థలం అంతా కూల్చివేసి కాల్చివేయి పడిపోతుంది నా యెరూషలేము. నేను అలా ఉండకపోతే ఎలాగుంటానయ్యా అంటే, ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అంటే, నేను అక్కడికి వెళ్ళి నేనేం చేయాలి? ఆ యొక్క కట్టాలి, నా పితరుల సమాధులు నేను కట్టాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. అప్పుడు రాజు తన యొక్క మంచి మనసును బట్టి, తనకున్నటువంటి ఆ యొక్క సిన్సియరిటీని బట్టి ఏం చేశాడు? ఆయన సెలవిచ్చాడు. సెలవు ఇవ్వడమే కాదు, దానికి సరిపడా సామాగ్రిని కూడా ఇచ్చి పంపించాడు. ప్రతి చోట తన పత్రికలు రాసి ఇచ్చాడు. నీవు పలానా చోటుకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు సహాయం చేయాలని అక్కడ ఒక పత్రిక, ఇక్కడికి వెళ్ళినాడు ఈ సామాగ్రి కావాలంటే ఇక్కడ గురించి ఒక పత్రిక, ఇవన్నీ చేసి పట్టుకొని వెళ్ళి ఏం వదిలేసుకున్నాడండి? తన గొప్ప స్థానాన్ని వదులుకొని దేనికోసం వెళ్ళాడు తెలుసా? కాల్చి వేయబడినటువంటి యెరూషలేము గుమ్మాలు, గోడలు కట్టడానికి వెళ్ళాడు. అయితే ఇక్కడ ఇలాంటి మంచి స్థితి చేస్తున్నప్పుడు మనకేమొస్తుందని దేవుడి యొక్క వాక్య ప్రకారం పరిపూర్ణంగా ఇతను సమర్పించడానికి ఇతనికి ఏమి రావాలి? పరిపూర్ణంగా దేవుడి దీవెనలు రావాలి. ఇమీడియట్గా వచ్చేసినాయా? రాలే. సన్బల్లటు అనేటువంటి ఒక వ్యక్తి, రైట్, వీళ్ళందరూ ఎవరు? సాతాను లాంటి వాళ్ళు అనమాట. వీళ్ళందరూ వచ్చి అతన్ని బాధ పెడుతూ ఉన్నారు. అరే మీరే కట్టేసుకుంటున్నారా గోడ? వాళ్ళనే మాటలనమాట. మీరే చేసేసుకుంటున్నారా పని? ఒక నక్క అక్కడ ఉంటుంది, ఒక నక్క గనక 4వ అధ్యాయంలో ఉంది, ఒక నక్క గనక దాని మీద చెక్కితే గోడంతా పడిపోతుంది, అలాంటిదా మీరు కట్టేస్తున్నారు అని వాళ్ళని ఏం చేస్తున్నారు? నిరుత్సాహపరుస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుని నామాను బట్టి వాళ్ళ బలం పొందుకుంటూ గోడ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా విశ్రమించలేదట. అంటే ఇప్పుడు ఏం చేశాడైనా? పరిపూర్ణమైనటువంటి పనిని చేశాడు. ఈ పరిపూర్ణమైన పని మనం చేస్తున్నప్పుడు వెనక సాతాను ఏం చేస్తుంటాడు? ఇచ్చేస్తున్నావా? నువ్వు ఇచ్చేస్తున్నావా? ఎంత ఇచ్చేస్తున్నావా దేవుడికి? నీ సంగతి ఏంటి అసలు? నీ తర్వాత నీ పరిస్థితి ఏంటి ఆలోచించవా? నువ్వు మూర్ఖుడివి అన్నట్టు ఒక ఆలోచన పెడతా ఉంటాడు. నువ్వేంటి వెళ్ళిపోతున్నావా? చర్చికి వెళ్ళిపోతున్నావా? నీకు వెనక ఎంత పని ఉంది? వాళ్ళు ఏమంటారు? ఇలాంటివన్నీ కూడా దుష్టుడు కెలుగుతా ఉంటాడు. జయించామా? దేవునికి స్తోత్రం. మన సమయం ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభు సన్నిధిలో పరిపూర్ణంగా ఆ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నప్పుడు మార్నింగ్ లెగిస్తుంటే అనిపిస్తూ ఉంటుంది అనమాట, రాత్రి అంతా కష్టపడ్డా కదా, ఇంకొక అరగంట పడుకోవచ్చు కదా, ఎందుకు పడుకో. తర్వాత దేవుడు ఎలాంటి దేవుడు అంటే, మన దేవుడు ప్రేమించే దేవుడు, ఆయన అన్నీ అర్థం చేసుకునే దేవుడు కనుక నువ్వంత పరిపూర్ణంగా చేయవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఆయన బిడ్డవే కదా. కొంచెం ఇలాంటి ఆలోచనలు ఎవరు పెడుతూ ఉంటారో పెడతానే ఉంటాడు. వీళ్ళని ఏం చేస్తుంది? నిరుత్సాహపరుస్తున్నాడు. నువ్వు గోడ కట్టేస్తున్నావా? అంత గోడ కట్టేస్తారా మీరు? నక్కెక్కితే పడిపోయే గోడది, ఈ వర్షం వస్తే పడిపోయే గోడ అని వీళ్ళు నిరుత్సాహపరుస్తున్నారు. మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఒక సర్టెన్ వర్క్ దేవుడి కోసం చెయ్యాలి అనే ఆలోచన మనం ఉంటే గనక, అందుకే విలియం కేరీ చెప్తున్నాడు, ఏమని అంటాడు ఆయన? అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అప్పుడంట ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అంతేగాని మనది ఏంటి? రెండవ వచనం మనది ఏంటది? ఎక్స్పెక్టింగ్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. మనమేమి ఇవ్వం,
ఇవ్వడం అంటే మళ్ళీ దీని గురించి అనుకున్నారు కనుక. ఏది ఇవ్వం మనం దేవునికి, హృదయమో సమయమో ఏమివ్వం. 5 నిమిషాల ప్రార్థన, 10 నిమిషాలు వాక్యం. దేవుడు చెప్తున్నాడు ఈరోజు పరిపూర్ణంగా నువ్వు చేస్తే పరిపూర్ణమైనటువంటి ఆయన ఏమిస్తాడటండి, ప్రతిఫలం ఇస్తాడు. ఈ నెహెమ్యా పరిపూర్ణంగా చేశాడు తన పనిని. ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో ఆటంకాలు. వాళ్ళు కూలగొట్టేస్తారు, కాల్ చేస్తారు, వీళ్ళని చంపడానికి కత్తి పట్టుకెళ్తారు. నెహెమ్యా గురించి అందుకే లాస్ట్ టైం బీబీఎస్లో చెప్పించాం పిల్లలతోటి. ఎలా చేశారట, కత్తి పట్టుకొని గోడలు కట్టారట. కత్తి ధరించి గోడలను కట్టారు. దేనికోసం ఆ కత్తి? సాతాన్ని జయించడానికి. ఏంటా కత్తి? వాక్యం అనే కత్తి పట్టుకొని సాతాన్ని జయిస్తూ వాళ్ళు ఏం చేశారంటే ప్రాకారాన్ని కంప్లీట్ చేశారండి. ఇప్పుడు మన జీవితంలో పరిపూర్ణత కావాలంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఏమాత్రం సాఫీగా జీవితాలు, క్రైస్తవ జీవితాలు మెయిన్లీ జరిగిపోవు. రైట్? అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ, యుద్ధము కంపల్సరీ. దాంట్లో కనుక పరిపూర్ణ హృదయంతో మనం పార్టిసిపేట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడండి, పరిపూర్ణంగా మనల్ని దీవిస్తానని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎక్కువగా నార్మల్గా రిఫరెన్స్ చెప్తున్నాను, చదివించట్లేదు ఎందుకంటే సమయం అయిపోయింది కనుక. మరి ఓబద్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎంతమందికి తెలుసు? నేను గ్రంథం కోసం మాట్లాడలేదు. రైట్. ఈ వ్యక్తి ఎవరనంటే యెజబెల్ యొక్క సేవకుడు. ఆహాబు యెజబెల్ యొక్క సేవకుడు. ఈ యొక్క ఓబద్య ఏం చేశాడు తెలుసా? తనకున్నటువంటి ఆ యొక్క ఆస్తి కాదండి, జీతం నుంచి ఏం చేశాడంటే దేవుని యొక్క ప్రవక్తల్ని ఈ యెజబెల్ చంపించేస్తూ ఉంటే దానిలో 150 మందిని ఏం చేశాడట, గుహల్లో దాచి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఇస్తూ ఉండేవాడంట. ఎవరికి తెలియకుండా? రాజుకి, రాణికి తెలియకుండా. ఈ రాణి ఏం చేస్తుంది, మూర్ఖురాలు కదా, అందరినీ యెహోవా సేవకులు అందరినీ చంపించుకుంటూ వెళ్ళిపోతుందంట. ఆ టైంలో గ్రహించిన ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? వారందరికీ అన్నపానములు ఇచ్చి పోషించెను అని ఉంటుంది. ఏం చేస్తున్నాడు తన పని? పరిపూర్ణంగా, హృదయపూర్తిగా తనకున్న సమస్తాన్ని ఎవరి కోసం ఇచ్చాడు? దేవుని బిడ్డలు, దేవుని సేవకులు, యెహోవా సేవకులకి ఇచ్చి పోషించాడంట. దేవుడు తనకి ఏమిచ్చాడండి? పరిపూర్ణమైనటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడు దేవుడు. ఇలాగ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతోమంది బిడ్డలో దేవుని కొరకు పరిపూర్ణ. అందుకే మరి ఏలియా ఏమంటాడు తెలుసా? ఆయన బదరీ వృక్షం కింద కూర్చొని, ప్రవ్వా నీ కొరకు నేను ఒక్కడనే పౌరుషం కలిగి నీ కొరకు నిలబడ్డానంటే దేవుడు ఎంత ఒక్కసారి నవ్వుతారు. ఏమని? అయ్యో నీ అవునా అనుకోనుకుంటున్నావా? నువ్వు అలాగనుకోకు, నీకంటే 150 మంది పైన పోషింపబడుతున్నారు నా కోసం. ఎవరి ద్వారా? ఈ ఓబద్య వల్ల. దేవునికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడు చేసే కార్యాలు అద్భుతము. ఇప్పుడు ఈరోజు ఈ ఓబద్య కనుక అలాంటి మనసుతో చేయకపోతే, అతను ఏంటంటే ఏ మనసుతో చేశాడైనా? పరిపూర్ణ మనసుతో చేశాడు. చెయ్యకపోతే ఏమోను, యెజబెల్ యొక్క కత్తికి దేవుని యొక్క బిడ్డలో హతులైపోను. వాళ్ళందరినీ ఏం చేశాడండి ఈయన? తన జీతంతో, తన కష్టార్జితంతో, పరిపూర్ణ హృదయంతో వారందరినీ కూడా కాపాడాడట, అన్నపానములు ఇచ్చేవాడట. అందుకోసం అతనికి ప్రతిఫలం ఎక్కడ దొరికింది? పరలోకమునందు ఆ ప్రతిఫలము దొరికిందని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. మరి ఇంతగా ఇప్పటి వరకు మనం చదివిన వాక్యాన్ని, ధ్యానించిన వాక్యాన్ని చూస్తే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? పరిపూర్ణంగా దేనికి సమర్పించారు? మొదటి పాపాత్మురాలైన స్త్రీ దగ్గర నుంచి మనం చూస్తే ఈ ఓబద్య వరకు ఏం చేస్తారండి? ఎలీషా పరిపూర్ణంగా దేవునికి తన ఆస్తిని వదిలేసి ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి వ్యక్తి, చాలా ధనవంతుడైన ఎలీషా. ఎంత ధనవంతుడు! 12 అరకలు పెట్టుకొని దున్నుతూ వెళ్ళాడట. అంతటి గొప్ప ఆస్తిపరుడు అతడు. ఆస్తి అంతా వదిలేసి ఒక్క పిలుపుతో ఏం చేశాడండి? తల్లిదండ్రులకి చెప్పి తను సేవకి వచ్చాడు. అందుకే ఎంత తను వదిలిపెట్టాడో ఆయనకి అంతే పరిపూర్ణమైనటువంటి ధన్యత దేవుడిని ఇచ్చాడు. చివరికి ఆయన చనిపోతే, ఆయన సమాధి దగ్గర ఒక సైనికుడి పట్టేసి పారిపోతే అతడు లేచి నడిచేసి తిరిగి బతికేశాడు. ఏంటంటే ఎండిపోయిన ఎముకలు. ఎవరి ఎముకలు? ఎలీషా ఎముకలు. ఎండిపోయి సమాధి చేయబడిన ఆ ఎముకలకు తగిలి ఒక శవము లేచి నడుచుకుని వెళ్ళిపోయింది. అంతటి శక్తివంతమైనటువంటి వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. 2 అంతుల ఆత్మశక్తిని పొందుకునే కృపను దేవుడు ఇచ్చాడు. ఒక ఆత్మ, ఒక శక్తి ఎవరి మీద? పరిశుద్ధాత్మ శక్తి ఏలియా మీద ఉంటే ఎలీషా మీద 2 అంతలు దేవుడు కుమ్మరించి అద్భుత కార్యాలను చేయించాడు. ఆయన అంటే ఆయన పరిపూర్ణమైన సమర్పణలో పరిపూర్ణమైనటువంటి కృప. ఎలాంటి కృప వచ్చిందండి? అనిచి, కుదిలించి, పొర్లిపారినటువంటి పరిపూర్ణ కృపను ఎవరు పొందుకోగలిగారు? ఎలీషా ప్రవక్త పొందుకోగలిగాడు.
ఇవన్నీ వీళ్ళందరూ సమర్పించక కొంతమంది ఉన్నారు. ఒక బ్యాచ్ ఉంటుంది కదా, ఆ బ్యాచ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఏం చేస్తుంది, దాచేసుకుంటున్నారట. మనకు బాగా తెలిసిన వ్యక్తుల పేర్లు చెప్పండి, బాగా దాచుకున్న వాళ్ళని ఒకరు చెప్పండి. అననీయ సప్పెరా ఏం చేశారు, కొంత దాచుకొని కొంత ఇచ్చారట. కానీ ఎవరు చూస్తున్నారు? పేదరు చూసాడా? అపొస్తలులు చూసారా? ఈ విషయం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి మన మనసులో. అంటే మళ్ళీ అనుకోకండి, కానుకల నిమిత్తం మాట్లాడుతున్నాను అనుకోకండి. ఏదైనా కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఒక్కటి మాత్రం మనం క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎవరు చూసినా చూడకపోయినా ఎవరు చూస్తారు? నిత్యము దేవుడు చూస్తాడు. నువ్వేదో మనుషులు మోసం చేసావు అనుకుంటావా? దేవుడు చూస్తున్నాడు. ఏదో గ్యామ్లింగ్ చేసావు అనుకుంటున్నావా? దేవుడు చూస్తున్నాడు. ఏదో యాక్ట్ చేస్తూ బయట భక్తిపర లోపల ఇంకోటి ఏదో చేస్తే దేవుడు చూస్తున్నాడు. ప్రతీది దేవుడు చూస్తున్నాడండి. అమ్మ నాన్నకి భయపడ్డాలే కాదు, అది ఊరికే వాళ్ళకి కనిపించినంత వరకే భయం. కానీ ఒంటరిగా ఉన్నావు చూడు, అప్పుడు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. నీ మాట తీరు దేవుడు చూస్తున్నాడు. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దేవుడు చూస్తున్నాడు. నీ పనులు దేవుడు చూస్తున్నాడు. చివరికి నీ ఆలోచన కూడా, నీ ఆశ కూడా, సమస్తాన్ని దేవుడు, ఎక్కడ చెయ్యెత్తుతున్నావు, ఎక్కడ చేయి దించుతున్నావు, ఎక్కడ చేయి స్ట్రెచ్ చేస్తావు, ఎక్కడ వెనకది, ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. నీ కాళ్ళు ఎక్కడి వరకు నడుస్తున్నాయి దేవుడు చూస్తున్నాడు. ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి దేవుడు చూస్తున్నాడు. సమస్తమైన చూస్తూ ఉన్నాడు. ఆయనకి మరుగైనది ఏమీ కూడా లేదు. రైట్? ఏమీ కూడా లేదు. పాప ఈ అన్ని సప్పెరలు ఏమనుకున్నారు? అంత భక్తి పరి ముందే ఏ వాక్యం ఉందండి? ఈ మాటకి ముందు విశ్వాసులట. వాళ్ళందరూ ఎవరండి? విశ్వాసులు. ఎలా ఉన్నారట? విశ్వసించిన వారు ఏక హృదయంతోనూ ఏకాత్మతోనూ ఉన్నారంట. దానిలో ఉన్న వాళ్ళే వీళ్ళు కూడా మెంబర్సే. ఎవరు? అననీయ సప్పెర, అదే ఆ యొక్క సహవాసం ఉన్న మెంబర్సే వాళ్ళు కూడా. కానీ ఎందుకు ఆలోచన వచ్చింది? దుష్టుడు ఏం చేస్తాడు? ఎప్పుడు వేద్దాం అగ్నిబాణం అంటే, అగ్నిబాణానికి ఎవరు పడిపోయారండి పాపం? ముందు సప్పెరనే పడింది, తర్వాత అననీయ మాట వినేశాడు కదా. కొంత దాచుకున్నారంట. కొంచెమే, ఎక్కువ కూడా కాదు, కొంతే దాచుకున్నారు. ఏమైందండి? పాపం నాకు వచ్చి జీతము మరణాన్ని పొందుకోవాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడిపోయింది. ఇంక ఇవన్నీ నేను ముందుకి ఇంకా ఎక్కువగా చెప్పట్లేదు. లాస్ట్ ఒక్క వర్స్ చెప్పేసి నేను ముగిస్తున్నానండి, టైం అయింది కనుక. ఇక్కడ చూస్తే గనక 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలిసిందే. ఇవి వచనాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్? ఇక్కడ సౌలు ఎందుకు నిరాకరింపబడ్డాడు? సౌలు దేవుని కొరకు ప్రత్యేకింపబడి మొట్టమొదటి రాజుగా ఎన్నుకోబడి ఆయన ఇశ్రాయేల్ని ఏలుతూ ఉన్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినటువంటి శూరుడైన ఆయన, గొప్ప ఎత్తరి, అందగాడు, ఎన్నో రకాలైనటువంటి టాలెంట్స్ ఉన్నటువంటి వ్యక్తి, చాలా ధనవంతుడు. ఎవరండి? సౌలు మహారాజు. ఆయన దేవుని చేత తృణీకరింపబడ్డానికి ఒకే ఒక్క విషయం కారణం ఉంది తెలుసా? ఒకే ఒక్క కారణం ఏంటో తెలుసా? అమాలేకీలతో యుద్ధం చేసినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సమూలముగా ధ్వంసం చేసి నాశనం చేసేసా అంటే వీళ్ళు ఏం తెచ్చుకున్నారంట? కొన్ని క్రొవ్వినటువంటి గొర్రెలను, కొన్ని క్రొవ్వినటువంటి మంచి మంచి పశువులను ఏరి పక్కన పెట్టి నీచమైనటువంటి అన్నిటినీ కూడా ఏం చేశారు వీళ్ళు? హతమార్చారు. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చేసే కార్యం పరిపూర్ణంగా చేయి. నీ విడిచిపెట్టే పాపం పరిపూర్ణంగా విడిచిపెట్టే. కొంత దాచుకొని కొంత దేవుడి దగ్గర ఒప్పుకోవడం ఏంటి? మొత్తం ఒప్పుకొని విడిచిపెట్టు. అప్పుడు ఏం చెప్తాంటున్నాడు దేవుడు ఇక్కడ? నీకు పరిపూర్ణత ఇస్తానంటే ఈయన ఏం చేశాడండి? కొంత దాచుకుని కొన్ని తెచ్చుకున్నాడు. సమూయేలు ప్రవక్త అంటా ఉన్నాడు ఏమనంటే, ఏమయ్యా దేవుని మాటను నువ్వు నెరవేర్చవా? 100% నెరవేర్చా, దేవుని మాటని సంపూర్ణం చేసేసాను చెప్తున్నాడు. ఎవరండి? సౌలు. మరి ఏంటి ఆ ఎద్దుల రెక్కలు నాకు వినబడుతున్నాయి, ఆ పశువుల అరుపులు ఎందుకు వినిపిస్తున్నాయి నాకు అని అంటే, అప్పుడు అంటాడు ఆయన, వెంటనే ప్లేట్ ఇలా తిప్పేసామంటారు చూసారా, అట్లా తిప్పేసి ఏమంటున్నాడు తెలుసా? నేను కాదు, జనులు కొన్ని తెచ్చుకున్నారు. ఎందుకు? నీ దేవుడని యెహోవాకి. మన దేవుడు కాదు, నా దేవుడు కాదు. అప్పటి వరకు నా దేవుడు మన దేవుడు. నీ దేవుడని యెహోవాకి బలివ్వడానికంట. మళ్ళీ ఈ పాపంలో దేవుడు కూడా ఒక భాగం అయిపోయింది. సౌలు ఏమయ్యాడండి? తను చేసినటువంటి తప్పుకి, తను చేసినటువంటి అసంపూర్ణమైనటువంటి పనికి తన జీవితం ఏమైపోయింది తెలుసా? అసంపూర్ణంగానే మిగిలిపోయి దేవుడు ఏమైపోయిందండి అక్కడ? సౌలుకి ఏం దొరికినాయి అప్పుడు? ఓన్లీ 1000 వచ్చినాయి. దావీదుకి ఎన్ని వచ్చినాయి? 10,000 వచ్చినాయి జయాలు. తన అసంపూర్ణమైన పని వల్ల అసంపూర్ణమైనటువంటి విజయం ఎవరికి దొరికింది? సౌలుకి. కనుక దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఎలా ఉంది మన పరిస్థితి? సంపూర్ణంగా ఉందా? అసంపూర్ణంగా ఉందా? మనం ఇచ్చేది ఏదైనా, అది సమయమా, హృదయమా, ఏదైనా కావచ్చు,
కానీ ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే పరిపూర్ణత అనేది దేవునికి ఇష్టం. అందుకే విశ్వాసాన్ని దేంతో పోల్చారు దేవుడు? ఆవగింజ. ఎందుకు ఇంత విశ్వాసం ఉండమని కాదు, అక్కడ ఆవగింజ పరిపూర్ణమైనది గనక కదండి. సొట్టలు అవి ఇవి ఏముండవు, ఆవగింజ గుండ్రంగా ఉంటుంది కదా. ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పరిపూర్ణమైన సమర్పణ దేవునికి కావాలి, పరిపూర్ణంగా ఇచ్చేది దేవునికి కావాలి, హృదయపూర్తిగా ఇచ్చేది దేవునికి కావాలి, హృదయం అంతా ఆయనకి కావాలి, దాన్ని జీవితం అంతా ఆయనకి కావాలి. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటని మన హృదయంలో నింపుకొని ఆయన కృపకై ముందు కొనసాగుగాక. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కనికరం గల దేవా, మీ కొందనాలు స్తోత్రమయ్యా. నాయన ఈ దినాన మమ్మల్ని ప్రేమించి నాయన నీ బలమైన కృపగల వాక్యాన్ని మాకు అందించిన దేవా మీ కొందనాలు. అవునయ్యా, మీ కొరకు చేసే ఏ పైనప్పటికీ నాయన పరిపూర్ణంగా చేసే హృదయం మాకు దయచేయండి. మా హృదయాన్ని పరిపూర్ణంగా మీకు సమర్పించుకొని ప్రవ్వా మీకు లోబడి నాయన మీకు ఇష్టకరంగా మా బ్రతుకులు కొనసాగించడానికి సహాయం చేయండి. మా ఈ యొక్క బ్రతుకులో ప్రవ్వా ఎన్నో ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పటికీ కూడా నా తండ్రి విశ్వాసంలో నాయన లోటు లేకుండా తగ్గకుండా నా తండ్రి ఏ విషయంలో మేము వెనక్కి కాకుండా ప్రవ్వా మా జీవితం ముందు కొనసాగి మీకు ఇష్టకరమైనటువంటి జీవితాన్ని నాయన మేము సమర్పించుకునే కృప మాకు దయచేయమని సర్వశక్తిగల మీ వందనాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధికి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకుంటుండగా యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తు అనే పాటని పాడదాం. డి మేజర్. యేసు స్వామి నీకు నేను నా సమస్తమిత్తును, నీ సన్నిధిలో వసించి ఆశతో నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీతో నా సమస్తము. యేసు స్వామి నీకే నేను దోసిలోకి మ్రోగేదను, తీసివేతు లోకయాశన్ యేసు చేర్చు ప్రియుడే. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికీతో నా ఈ సమయమందు కానుకల నిమిత్తము అదేవిధంగా చెప్పబడినటువంటి సాక్ష్యాల నిమిత్తము చివరి ప్రార్థనగా మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ రూత్ గారు ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. చెప్పబడిన సాక్ష్యాన్ని కూడా దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 నాయన, మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవ, నీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. పోయిన వారం నుంచి నాయన ఈ వారం వరకు నాయన ఇదిగో నాయన నీ సన్నిధానంలో కృపను ధన్యతనిచ్చినందుకు బట్టి వందనాలు ప్రవ్వా. నీకే స్తోత్రము నాయన. ఇదిగో మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు ప్రవ్వా, నీకు స్తోత్రము నాయన. సాక్ష్యాలు చెప్పిన జాషువాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. అవునయ్యా తండ్రి, ఒక పాస్టర్గా ఉండి నాయన
ఎంత నాయన సాతానుగాడు నాయన ఆయనలో ఉన్న క్రిమినల్ మైండ్ మీరు తీసివేసి తండ్రి న్యాయం ఎక్కడ ఉంది నాయన అక్కడ మీ జయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఒక గొప్ప సాక్ష్యం నాయన అన్న జీవితంలో మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అదేవిధంగా నాయన ప్రభా తండ్రి వాక్యంతో మాతో మాట్లాడినందు బట్టి వందనాలు ప్రభా. పరిపూర్ణంగా ప్రభా తండ్రి అలాంటి ప్రభా నాయన పాపాత్మురాలైన ప్రభా స్త్రీని మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. తండ్రి తన పాపములన్నీ విడిచిపెట్టయ్యా మీ సన్నిధానంకి వచ్చి ప్రభా తండ్రి పరిపూర్ణంగా నాయన నీలో ఒప్పుకుని నాయన విడిచిపెట్టిన విధానమును మాకు ఒక ప్రభా నాయన మా ముందుంచినది బట్టి వందనాలు ప్రభా. అదేవిధంగా నాయన పేద విధవరాలు ప్రభా తండ్రి 2 కాసులు అయినప్పటికీ మీరు తండ్రి ఇచ్చినప్పుడు ఎంతో ఆశీర్వాదము నాయన తండ్రి మా జీవితాలలో కూడా ప్రభా అలాంటి పరిపూర్ణముగా నాయన ఇచ్చుటకు నాయన మా హృదయాలను ప్రేరేపించండి. మేము నాయన సంపూర్ణముగా ప్రభా నీలో సమయముతో నాయన ప్రతి దాని విషయంలో మీకు ఉండటకు కృపను అనుగ్రహించండి ప్రభా. దేవా నీకు స్తోత్రము నాయన ప్రభా. ముత్తుజూడ ప్రాంతం అంతా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. ఇంకా నేను ఎరగని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా తండ్రి. వీరందరికీ సువార్త అందించబడాలి ప్రభా. వీరందరూ రక్షింపబడాలి ప్రభా. మీరే నిజమైన దేవుడు అని తెలుసుకోవాలయ్యా తండ్రి. సంఘాన్ని అభివృద్ధి పరచండి నాయన. అనేకులను మీరు నడిపించండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. నీకే వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యల నుంచి తీర్చండి ప్రభా. నన్ను అక్కను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంత దూరం నుంచి నేను ఇక్కడ సువార్త అందిస్తున్నారు ప్రభా తండ్రి. వీళ్ళు పడ్డ కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అనేక నూతన ఆత్మలు రక్షింపబడలాగా సహాయం చేయండి ప్రభా. మేము ఎవ్వరం విడిచిపెట్టొద్దు ప్రభా. మేమందరూ రక్షింపబడిన ఆయన ఒక నిత్య రాజ్యంలో నాయన నీకు మేమందరం కనబడలాగా మీరే సహాయం చేయండి. మా నిమిత్తం మీరు చనిపోయి నాయన ప్రభా తిరిగి లేచి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రము నాయన ప్రభా. అనేకులను మీరు నడిపించి దేవా నీవే సహాయం చేసి ఆర్థిక ఇబ్బందిలో మీరే సహాయం చేయండి. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ సమస్యలు, ఎవరు ఏ కష్టాలు, ఎవరు ఏ అనారోగ్యాలతో బాధపడుచున్నారో తండ్రి మేమైతే చూస్తలేం కాదు ప్రభా. మీరు చూచుచున్న దేవుడు నాయన. ప్రతి అవస్థతలు తీర్చండి తండ్రి. ఇక్కడ కూడా ఏ బిడ్డ ఏ అవస్థతో ఏ సమస్యతో వచ్చిందో ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విడుదలను పొందుకొని నాయన పొందుకొనులాగున మీరే సహాయం చేసి చిన్న ప్రార్థన మీరే జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నడుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి ఎందును నెరవేరును గాక. మన దిన ఆహార నీడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. శోధనలోకి తేకాదృష్టించి తప్పించుము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. సన్నతించుము. నా అంతరంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామం సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడయండి. ఆయన కొరకు పరిపూర్ణమైన జీవితమును జీవించడానికి, ఆయన కొరకు పరిపూర్ణమైన కార్యమును చేయడానికి కృపగల దేవుడు మనకు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్.